రాయలసీమ అనగానే బాంబులు, వేట కొడవళ్ళు, సొమ్ములతో వేటాడాలు ఇవే కనిపిస్తుంటాయి. రాయలసీమ ప్రజల మీద ఆ ముద్ర పడిందా? ఆధిపత్య పోరే జరగాల అనేటువంటిది మెయిన్, అది దట్ ఈస్ కాన్సెప్ట్ వాళ్ళకు. కడప పోస్టింగ్ అనగానే మీరు ఏమనుకున్నారండి? మీరు కూడా కర్నూలు బాంబులు చూశారు కాబట్టి. ఇంకోటి మీకు చెప్పలేదు ఒక విషయం. నైట్ అట్ అబౌట్ 1:30 PM ఒక లేడీ ఇంటికి పోతుండింది. పొద్దున్న పేరెంట్స్ పిలిపించి అరిసి పంపించాను. తర్వాత పాపం ఆ పిల్ల పోయిన తర్వాత లెటర్ రాసిన, సార్ మీరు నైట్ టైం నాకు చాలా హెల్ప్ చేశారు, మేము మేలు మరవలేదు అని చెప్పి పాపం లెటర్ రాసింది. అప్పట్లో ఒక టాక్ ఉండేదండి, ఏమని? 1 kg బంగారం పోలీసులు దొరికితే 1/2 kg పోలీసులు తీసుకుంటూ 1/2 kg బాధ్యతలకు ఇస్తారని. మీ కాన్సెప్ట్ ప్రకారమే నేను ఐ రికవర్డ్ సమ్ సెవరల్ కేజీస్ ఆఫ్ గోల్డ్ అండి. అంటే మిమ్మల్ని అనట్లేదు, నేను చెప్తున్నాను రండి. దాని తర్వాత ఎందుకంటే మీరు చెప్పిన ఆఫీసర్లో ఒక ఆఫీసర్ ఉన్నారు. నేను చెప్పేది రండి, మీరు నా క్వశ్చన్ అర్థం చేసుకోలేదు. మీ సూపీరియర్స్లో ఒక 4 పేర్లు చెప్పారు మీరు, అందులో ఒక ఆఫీసర్కి ఆ పేరు ఉంది. ఇది అట్లండి అండి ఉంటారండి. జమ్మలమడుగులో మీకు బాగా గుర్తుండిపోయిన సంచలన కేసు అని ఉందా? జీరెడ్డి కొత్తపల్లిలో ఒక అఫెన్స్ జరిగిందండి. ఎన్సీసీ జూనియర్ కాలేజీలో 10 రైఫల్స్ పోయినాయి, ఎన్సీసీ రైఫల్స్. స్నఫ్ పౌడర్ ఎందుకు అంటే కుక్కలు వాసన పడతాయి. సో అప్పుడు 1977 అది మైండ్ బ్లాక్ పైన జ్యూరీ తీసుకొచ్చిన ఇన్వెస్టిగేషన్ అంతా. సార్ మీరు చాలా ఫ్యాక్షన్ మర్డర్ చూస్తారు కదా? అవు చూసి మీకు బాగా ప్యాథెటిక్ అనిపించి ఇంత దారుణంగా చంపుకుంటారా అనే సంఘటన గుర్తుందా? ఎందుకు గుర్తులేదు. జంతులూరని విలేజ్ ఉందండి, కమ్మాస్కు వీళ్ళకు హెడ్ సివియరెస్ట్ పోయారు పండుకొని తిరుగుతుంటే. మీకు లైవ్ ఎక్కడైనా చూసారా బాంబులు దాడి చేసుకోవడం? అది నా మీదనే ఇచ్చారు బాంబులు. కడపలో మీరు పనిచేస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో ఆయన ఎప్పుడైనా మీ విధుల్లో జోక్యం చేసుకున్నారు? ఎప్పుడైనా కలెక్టర్ వచ్చారు, కమెంట్స్ అయింది మీటింగు. అంటే మీకు చెప్తున్నా ఇది ఎందుకంటే కీప్ ఇట్ ఇన్ మైండ్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఫ్యాక్షన్ జిల్లాలో దాదాపు 28 సంవత్సరాలు పనిచేసిన రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ ఆఫీసర్. పేరు కె శంకరయ్య గారు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ హైదరాబాద్. శంకరయ్య గారు కడప జిల్లాలో 16 సంవత్సరాలు, అనంతపూర్ జిల్లాలో 12 సంవత్సరాలతో పాటు కర్నూలుతో కూడా పనిచేశారు. ఫ్యాక్షన్ జిల్లాలో పనిచేసిన ఆయన అసలు ఫ్యాక్షన్ మూలాలు ఎందుకు ఉన్నాయని మూలాలపైనే ఒక బుక్స్ కూడా రాశారు. ఫ్యాక్షన్లో ఎందుకు ఆ గ్రామాల్లో ఫ్యాక్షన్ వస్తుంది, ఆ ఫ్యాక్షన్ కంట్రోల్ చేయడానికి కేవలం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమేనా లేదు సామాజిక కోణం కూడా ఉందా అనే దీని మీద ఆయన ఎక్కువగా దర్యాప్తు చేశారు. దాదాపు 16 సంవత్సరాలు కడప జిల్లాలో పనిచేసినప్పుడు ఆయన చూడని మర్డర్ లేదు. అత్యంత దారుణంగా హత్యలు చూశారు. అదేవిధంగా ఎంత కిరాతకంగా నరుపుకుంటారని కూడా కల్లారా చూసిన వ్యక్తి. కడప జిల్లాలతో పాటు అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ ఏ విధంగా ఉండేది, అసలు ఫ్యాక్షన్కి మూలాలు ఏంటి, ఫ్యాక్షన్ మూలాలు అరికట్టడంలో ఆయన చేసిన కృషి ఏంటి, ప్రస్తుతం ఫ్యాక్షన్ అనంతపురం జిల్లాలతో పాటు రాయలసీమలో తగ్గడానికి కారణం ఏంటో ఆయన తెలుసుకున్నాం. శంకరయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. శంకరయ్య గారు, మీరు కడప జిల్లా, అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలో పనిచేశారు. కడప అనగానే చాలామంది ఇప్పుడంటే కడప చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. కానీ ఒకప్పుడు రాయలసీమ అనగానే, కడప అనే కదా, రాయలసీమ అనగానే బాంబులు, వేట కొడవలతో నరుక్కోవడాలు ఇవే కనిపిస్తుండేవి. దానికి అక్కడ జరిగిన సంఘటనలు కొన్ని అయితే సినిమాలో చూపించేవి మరింత ఎక్కువ అవడంతో రాయలసీమ ప్రజలు ఎంత మంచివాళ్ళుగా ఉన్నా రాయలసీమ అనగానే బాంబులు, వేట కొడవళ్ళు, సొమ్ములతో వేటాడాలు ఇవే కనిపిస్తుంటాయి. అసలు వాస్తవంగా సినిమాలో చూపించినట్లుగానే ఉంటుందా, లేదు సినిమాలో దాన్ని కొంచెం అంటే కొంత మాత్రం ఉంటే దాన్ని సినిమాలో కొంచెం మసాలా వేసి చూపించడం వల్ల రాయలసీమ ప్రజల మీద ఆ ముద్ర పడిందా, అసలు ఫ్యాక్షన్ మూలాలేంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు శంకరయ్య గారి కుటుంబం, శంకరయ్య గారు ఎందుకు పోలీస్ యూనిఫామ్ వేసుకోవాల్సి వచ్చిందో చెప్పండి. నాది నేటివ్ ప్లేస్ వచ్చేసి అవుకండి. ఇది కర్నూలు జిల్లా అవుకు. కర్నూలు జిల్లా అవుకు, అర్స్ట్వేల్ కోయలకుంట్ల తాలూకు, తర్వాత బన్గన్పల్లి అయింది ఇప్పుడు. తర్వాత అక్కడ మా విలేజ్ అవుకు మాత్రం అక్కడ ఫ్యాక్షన్ లేదు. చుట్టుపక్కల విలేజ్ హైలీ ఫ్యాక్షన్ రిడన్ ప్లేసెస్ ఆ విలేజెస్ అన్నీ. ఎక్కువ మర్డర్లు జరిగినాయి. 7 మర్డర్స్ కూడా మా పిరిక మా తాలూకు అవి కూడా అన్నీ. అదొకటే కాదు, ఎక్కువ మర్డర్స్ జరిగినాయి. మా ఊర్లో మాత్రం, మా ఊర్లోనే పోస్ట్ మార్టం సెంటర్ మా ఊర్లోనే ఉంది. ఎక్కడ మర్డర్ జరిగినా కానీ డెడ్ బాడీ అవుకే వస్తుంది. ఎందుకండి అప్పటి నుంచి ఫ్యాక్షన్ అనేది ఒక అది సీడెడ్ డిస్ట్రిక్ట్ ఉన్న దగ్గర కడప, కర్నూలు, అనంతపూర్, బళ్ళారి అప్పటి నుండి ఈ ఫ్యాక్షన్ బాగుంది. అంటే దాని కారణం ఏమనుకోవచ్చు అంటే అదేదేమన్నా తరతరాలకు వస్తున్న కాదు కదా? తరతరాలు ఏం కాదు, బట్ ఏమంటే విలేజ్ సూపర్మేషన్ ఒకటి మెయిన్ ఆధిపత్యం.
ఆధిపత్య పోరే. ఎక్కువ మెయిన్ అది ఆధిపత్య పౌరము, హెజిమనీ అది జరగాల అనేటువంటిది మెయిన్. అది దట్ ఈస్ కాన్సెప్ట్ వాళ్ళకు. ఆ విలేజ్ ఆధిపత్యం వల్లే ఈ ఫ్యాక్షన్ బాగా డెవలప్ అయింది. ఇంకా ఫ్యాక్షన్ డెవలప్ అయిన తర్వాత ఈ ఆటోమేటిక్గా ఫైర్ ఆర్మ్స్ తయారు చేసేవాళ్ళు, నాటు బాంబులు అని మీరు చెప్పినట్టు సినిమాలు చూపించేది వాస్తవమే, అది అబద్ధమేం కాదు. అది సినిమాలు అవి చూసే సినిమాలు కూడా ఒకవేళ ఎగ్జాజరేషన్ కొంచెం ఉండొచ్చు, అటు ఇటు ఉండొచ్చు తప్ప. బట్ జరిగినది నేను ఉన్నప్పుడు ఫస్ట్ నేను చార్జ్ తీసుకున్న ఒక విలేజ్లో వేంపల్లిని విలేజ్కి పోయినాను. ఫస్ట్ పోస్టింగ్ పోలీస్ స్టేషన్. అసలు మీరు యూనిఫామ్ ఎందుకు ఎందుకు వేసుకుని వచ్చి చెప్పేదండి. నేను యాక్చువల్గా అవుకులో ఎస్ఎస్ఎల్సీ చదివానండి. నేను ఎస్ఎల్సీలో ఫెయిల్ అయిపోయానండి. ఫస్ట్ ఫెయిల్ అయ్యంటే చాలా బిలో యావరేజ్ మార్కులు వచ్చాయి నాకు. ఇంకా నాకు చదువు రాదేమో అని అనుకున్నాను నేను యాక్చువల్గా, టు బి ఫ్రాంక్. అర్థమైందా? తర్వాత అప్పుడు ఎందుకంటే పిల్లప్పుడు కొంచెము ఎక్కువ ఈ కొండ మా మంచి మంచి ఏరియా మా అవుకులో, కొండలు, జలపాతాలు అవన్నీ ఉన్నాయి, మంచి చెరువులు. మీరు చెప్తున్న అన్నీ ఉంటుండగా అవుకు అన్నది కొంచెం అభివృద్ధికి దూరంగా ఉంటుంది కదండి. ఇది డెవలప్మెంట్కి కొంచెం దూరంగా కనిపిస్తుంటుంది. అంత డెవలప్మెంట్ దూరం లేదు, కొంచెం బాగానే ఉంది అనుకోండి. తర్వాత నాకు చాలా బిలో యావరేజ్ మార్కులు వచ్చాయి. తర్వాత ఒక ఆయన మహానుభావుడు ఎం సుబ్రహ్మణ్యం అని చెప్పి ఒక ఆయన హెడ్ మాస్టర్, ఆయన వచ్చి మా ఊరు పక్కన గోస్పాళ్ళు ఉన్నాడు ఇంతకుముందు. అక్కడి అవుకు వచ్చాడు. ఆయనది మా ఊరే నేటివ్ ప్లేస్ అవుకు. తర్వాత మా ఇంటికి దగ్గరలో ఉంటుంది ఆయన హౌస్ కూడా. ఆయన మా ఫ్యామిలీ అంతా తెలుసు, మాకు గురువులు అవుతారు వాళ్ళు, మా బై క్యాస్ట్ కూడా. ఏమి ఇంకా ఆయన ఈ టుక్ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు నా మీద, కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. ఎందుకు మా ఫాదర్ అంతా ఆయన తెలుసు. మా సెకండ్ బ్రదర్ కూడా టీచర్, బీఎస్సీ బీఈడి ఆయన కూడా. ఇంట్రెస్ట్ తీసుకొని నేను మళ్ళీ సెకండ్ టైం ఎస్ఎల్సీ రాశాను. తర్వాత అప్పుడు నాకు టాపర్ వచ్చినాయి మార్కులు, సెకండ్ టైం ఎస్ఎల్సీ. తర్వాత అక్కడి మా బ్రదర్ లైలక్కాల్ స్టూడెంట్ ఎక్కడ విజయవాడ, నన్ను కూడా అక్కడ చేర్పించాలని చెప్పి ఎస్ఎస్ఎన్ కాలేజ్ నర్సరావుపేటలో చేర్పించాడు నన్ను. పీయూసీ పాస్ అయినా, అక్కడ ఫెయిల్ కాలేదు. నాతో పాటు వచ్చిన వాళ్ళు కొంతమంది ఫెయిల్ అయిపోయారు, నేను మాత్రం పాస్ అయ్యా. తర్వాత నేను అగ్రికల్చర్ బీఎస్సీ పోవాలి ట్రై చేసినాము, కాలేదు. తర్వాత నేను అప్పుడు నర్సరావుపేటలో సీట్లు వెళ్ళిపోయినాయి. విఆర్ఎస్ఎన్ వైరింగ్ కాలేజీ చీరాలో చదివా. విఆర్ఎస్ఎన్ వైరింగ్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ చీరాలో చదివా. తర్వాత సెకండ్ ఇయర్ తిరగడు, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నాకు అక్కడ నేను కొంచెం ఫీల్ అయినా, కొంచెం లోన్లెస్ ఫీల్ చేస్తాను. తర్వాత వచ్చి నర్సరావుపేటలో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చదివాను. నర్సరావుపేటలోనే ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్, ఐ హ్యావ్ కంప్లీటెడ్. తర్వాత ఎంఎస్సి తర్వాత నేను ఐ వెంట్ టు మధ్యప్రదేశ్, సాగర్ యూనివర్సిటీలో ఎంఎస్సి బాట్ని తీసుకున్నా. ఐ కంప్లీటెడ్ ఎంఎస్సి బాట్ని. వచ్చిన తర్వాత బాట్ని అయిపోయిన తర్వాత ఎంఎస్సి అయిపోయింది, నాకు 72కి అయిపోయింది. 71 అయిపోయింది. 72 హైదరాబాద్కి వచ్చా. హైదరాబాద్లో ఎస్ఎస్ఆర్ ట్యూటోరియల్ కాలేజీలో కోటిలో ఉంది కదా, ఎస్ఎస్ఆర్ ట్యూటోరియల్ కాలేజ్ పార్క్ ఎదురుకుంది. అక్కడ 3 months చేశా. 3 months చేసినప్పుడు ఏమంటే నాకు యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ అవర్షన్ నాకు మొదట, ఎందుకు అట్లా ఉండింది నాకు, ఎందుకంటే భయం కూడా ఉండింది. మా స్కూల్ దగ్గర పోస్ట్ మార్టం ఆ డెడ్ బాడీలన్నీ చూసి నాకు ఒక విధమైన భయము లోపల ఏర్పడిన తర్వాత నేను పోలీస్ వద్దాను. మా బ్రదర్ ఏమంటే ఎస్ఐ సెలక్షన్ పడింటే అప్లై చేయరా అన్నాడు నన్ను. కానీ అప్లై చేశా. చేంద్ర కర్నూలుకి వచ్చాను ఇక్కడికి. కర్నూలు మై సీనియర్ మహేందర్ రెడ్డి వాజ్ ఎస్పీ కర్నూలు. చనిపోయాడు డీజీ గారు. ఇప్పుడు కదా ఆయన, కదా ఆయన ఇంకో పెద్ద ఆయన. అప్పుడు మౌంట్ యాబ్ వాళ్ళంతా హైట్ ఉంటాడు, హైట్ ఆయన సీనియర్ మ్యాన్ ఆయన. వాళ్ళంతా మౌంట్ యాబ్ ట్రైనింగ్, ఐపీఎస్ ట్రైనింగ్ వాళ్ళంతా అక్కడ వచ్చి మెజర్మెంట్స్ ఇచ్చాను. ఇక్కడ చెస్ట్ హైట్ అన్నీ ఇచ్చిన తర్వాత 1 star ఎఫిషియన్సీలో పార్టిసిపేట్ చేయమంటే చేయలేను నేను. ఒకటి చేసినాను, మానుకున్నా, ఎందుకంటే నాకు ఇష్టం లేదు కాబట్టి. ఎందుకు లేదు. తర్వాత ఇంటికాడ అడిగితే ఎగిరినావంటే ఎగిరినాను, చేసినాను అని చెప్పాను. సరే ఇంకా పోయింది కదా ఎందుకులే అని చెప్పి ఇంకా అక్కడి వచ్చి అక్కడ ట్యూటోరియల్ కాల్లో పనిచేస్తూ ఉంటాయి. అప్పుడు ఏమైందంటే కోర్టులో రిట్ వేసినారు కొంతమంది, డిస్గ్రాంటిల్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఏమని వేశారు, మాల్ ప్రాక్టీస్ జరిగింది, అక్కడ ఎగరం వాళ్ళకి ఎగిరినట్లు రాసుకున్నారు, వాళ్ళ మనుషులకు చేసినారు అని కదా కోర్టు స్టే చేసింది. కోర్టు స్టే చేసి ఏం చేసిన, దోస్ హూ హ్యావ్ ఫిట్స్ ఫర్ మెజర్మెంట్స్ దే విల్ బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ అన్నారు. అప్పుడు మై నేమ్ వాజ్ ఇండక్టెడ్ ఇన్ ది లిస్ట్. దట్ ఇస్ అదే. తర్వాత నేను హైదరాబాద్ అంటే నాకు ఇంటర్వ్యూ కార్డు తీసుకొచ్చాను విజయవాడకు రమ్మని. సరే విజయవాడ మళ్ళీ ఇక్కడ కూడా తప్పించుకుంటే ఇక్కడ మడతా టైర్ అయింది కదా అని ఏమి బలం ఫోర్స్ పెట్టి నాకు మా పోనీ మనుషులు పంపించాను. మళ్ళీ పోయిన విజయవాడ 10 గంటలకు ఉంటే నేను 12:30 1 గంటకు పోయినా అక్కడికి. పోయిన తర్వాత చూసిన అంత క్యూ ఉంది, పెద్ద క్యూ ఉంది. ఏమో మా ఊరి పక్కన ఆకుమలని విలేజ్ ఉంది.
రామసుబ్బయ్య అని చెప్పి ఒక క్యాంపులర్ కొన్నాడు, ఎస్పీ క్యాంపులర్. అతను నన్ను చూశాడు. చూసి ఇప్పుడా నువ్వు వచ్చేది రెట్ట తీసుకొని పోయి టోకెన్ ఇప్పించి నన్ను క్యూలో నిలబెట్టించా బలవంతంగా. సరే 1 అవర్కు ఇంటర్వ్యూ అయిపోయింది నాకు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఏదో కొన్ని క్వశ్చన్ అడిగారు, చెప్పాను. చెప్పిన తర్వాత టిక్ వేసుకున్నారు ఇట్లా. నాది ఏమోరా మళ్ళీ ఈడ కూడా తగిలేటట్టుంది కదరా అనుకున్నాను. తర్వాత ఇంటికి పోయి మా బ్రదర్తో చెప్పిన, ఏదో టిక్ వేసుకున్నారు, నాకేమో అంటే అవన్నీ రావులేరా, నీకేమి రికమెండేషన్ లేవు, ఏమి లేవు, అంత ఈజీ కాదు 7th పోస్టు. సరే ఫార్మాలిటీకి లేదు ఇవ్వండి అది ఇది అని చెప్పి ఏదో చెప్పాను. సరే తప్పితే మంచిదే కదా అనుకున్నాను. సో 1 మంత్కు కరెక్ట్గా నాకు ఆయన స్కాంప్లర్కే ఫోన్ చేశాడు కర్నూలు నుండి, నువ్వు సెలెక్ట్ అవసరం అని చెప్పి. ఇంక ఇన్విటబుల్ బాయ్ నాకు. ఎట్లా ఇంకా మా బ్రదర్ ఉండి, అరే ఏందిరా నువ్వు ఎగ్జిక్యూటివ్ జాబ్ బాగుంటుంది పో అది ఇది అని చెప్పి. నేను ఐ వాంట్ బికమ్ లెక్చరర్, నాకు అది సోల్, నాకు ఇంట్రెస్ట్ ఆల్సో టీచింగ్ ప్రొఫెషన్. ఓకే. కానీ నేను రాలేకపోయినా. డెస్టినీ ఏం చేస్తాం మరి. ట్రైనింగ్ వెళ్ళిపోయినాను. ట్రైనింగ్ అయిన తర్వాత ఒక 1 ఇయర్ ట్రైనింగ్ అయిపోయింది నా అనంతపూర్లో. కడప 1 టౌన్కి ఇస్తారు ప్రాక్టికల్ ట్రైనింగ్ నాకు 6 months. అసలు కడప పోస్టింగ్ అనగానే మీరు ఏమనుకున్నారండి? ఎందుకంటే కడప అన్నది అప్పటికే అంటే నాకేం భయం లేదు, ఎక్కడికి వేస్తే మీరు కూడా కన్నులు బాంబులు చూశారు కాబట్టి. ఇంకోటి మీకు చెప్పలేదు ఒక విషయం, నాకు ఎస్ఐ సెలెక్షన్ వచ్చిన ఆర్డర్ వచ్చిన తర్వాత నాకు 5 days నిద్రపట్టలేదు. నాకు నైట్ మీద ఊలికి పడి లేచేది నైట్ టైం నేను. ఎందుకంటే మా ఊరి పక్కన పోస్ట్ మార్టం డెడ్ బాడీ అది నైట్ యాక్ట్ చేస్తుంది మనుషులు, ఇవన్నీ రాసుకోవాలి. బావిలో పడిన కేసులు ఉంటాయి, బ్లోట్ అయి ఉంటాయి బాడీసు, తర్వాత ఇంజరీసు, తర్వాత ఇవన్నీ రాసుకోవాలని చెప్పి నిద్ర పట్టేది కదా, భయపడిపోయేవని. తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. సరే కడప పోయిందా 6 months ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిపోయింది. ఎస్పీ ఎవరండి మీకు? ఫస్ట్ ఎస్పీ ఎవరు? జనకరాజ్ గారు ఎస్పీ గారు అన్నారు. మజరుద్దీన్ వాజ్ డిఎస్పీ, రాజగోపాల్ రెడ్డి వాజ్ ది ఇన్స్పెక్టర్, బాలవెంకటపతి వాజ్ సబ్ ఇన్స్పెక్టర్. 6 months ప్రాక్టికల్ అయినప్పుడు నేను నైట్ టైం ఒక ఇన్సిడెంట్ జరిగింది. నైట్ బీట్స్ పోతున్నా ట్రైనింగ్లో. నైట్ అట్ అబౌట్ 1:30 PM ఒక లేడీ ఇంటికి పోతుండింది రామకృష్ణ జూనియర్ కాలేజ్ దగ్గర. 2 బాయ్స్ కూడా వెనకపోతున్నారు. నాకు డౌట్ వచ్చింది 1 గంట. అప్పుడు 2 పిల్లకాయల మీద నేను నిలబెట్టిన అమ్మాయిని, ఏమ్మాయి ఎక్కడ పోతున్నావు ఏం కదండి. సార్ నేను ఓల్డ్ బస్ స్టాండ్ దిగినాను, అక్కడ నుండి వీళ్ళిద్దరు ఫాలో అవుతున్నట్లుందని చెప్పి నాకు చెప్తే ఇద్దరిని పట్టుకుంటే ఏమంటే సరైన సమాధానం చెప్పలే. సరే అని చెప్పి ఆ పేరు ఏముందని, నేను బీఎస్సీ అవుతున్నాను సార్ తిరుపతిలో, నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను అని చెప్తేనే బీట్ కాన్స్టేబుల్ వచ్చి ఇంటికాడ వదిలిపెట్టి పంపించినాను. వీళ్ళని స్టేషన్ తీసుకుపోయి స్టేషన్లో పెట్టేసినాం. పొద్దున్న పేరెంట్స్ పిలిపించి అరిసి పంపించాను. తర్వాత పాపం ఆ పిల్ల పోయిన తర్వాత ఒక 10 days షీ రోట్ ఎ లెటర్ టు మీ. నాకు లెటర్ రాసింది, అనురాధ అమ్మ పేరు. అచ్చా. లెటర్ రాసింది, సార్ మీరు నైట్ టైం నాకు చాలా హెల్ప్ చేశారు, మేము మేలు మరవలేదు అని చెప్పి పాపం లెటర్ రాసింది. సరే మా జస్ట్కి చూపిస్తుంది, మంచి పని చేసినావు లేదు నైట్ టైం అని చెప్పారు మేడం. తర్వాత ప్రాక్టికల్ ట్రైన్ అయిపోతేనే వేంపల్లికి వేశారు నాకు. వేంపల్లి పోయి చార్జ్ తీసుకున్న తర్వాత ఒక ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగింది. ఇడుపులపాయ ఉంది కదా ఇప్పుడు మన ఎన్టీఆర్ వైఎస్ఆర్ ఘాట్ ఉంది కదా, అక్కడ విలేజ్లో బాంబ్స్ చేస్తున్నారు. తయారు చేసేటప్పుడు అవి మిస్ఫైర్ అయినాయి. ఎట్లా వాడు ఇది సలాకితో ఇట్లా అంటున్నాడు దాన్ని. అవి పైన తర్వాత 3 తెచ్చారు. 3 బాడీస్ వచ్చిన డెడ్ బాడీస్ ఇంకా వేంపల్లిలోనే ఎల్ఎఫ్ డిస్పెన్సరీ ఉంది, అక్కడికే పోస్ట్ మార్టం అక్కడికి వస్తాయి బాడీలు. బాడీకి వచ్చిన డాక్టర్ ఉండే ఆయన ఒక ఆయన, ఎవరు మన రామచంద్రరావు అని చెప్పి. పక్కన ఆయన పిలిపించా, శంకరయ్య గారు మీరు చూస్తారండి డెడ్ బాడీస్, మీరు కొత్తగా వచ్చారు కదా. నా లిమిట్స్ కాదు ఇడుపులపాయ, దట్ కమ్స్ అండ్ చక్రాపేట లిమిట్స్ అని, అది రాయచోటి సర్కిల్, అది నా సర్కిల్, నా లిమిట్స్కు బార్డర్లో ఉంది. ఓకే. ఇంకా పోయినా చూసిన అవన్నీ హారిబుల్ షార్టెడ్ బాడీస్ పీసెస్ అనమాట, సల్ఫర్ అవన్నీ వస్తున్నాయి. అది చూస్తే నాకు బాధ కలిగింది, ఇవంతా ఏమైనా ఇట్లా బ్రూటల్గా ఉంది. ఫస్ట్ టైం అది చూస్తేనే. వాళ్ళు ఎవరు అనుచరులు అండి? అనుచరులు అప్పటికి అనుచరులు ఇవ్వడు, ఇవ్వడానికి ఫ్యాక్షన్ ఉంది. వీరండగట్టుపల్లి దాని పక్కనే విలేజ్ ఉంది, వీరండగట్టుపల్లి బల్జా కమ్యూనిటీ వాళ్ళలోనే ఫ్యాక్షన్ ఉంది. ఓకే. బాగా అక్కడ సప్లై చేయడము వాళ్ళు అమ్మడం జరుగుతున్నాయి. ఇంకా తర్వాత నాకు కొంచెం ఒక ఇంప్రెషన్ వచ్చింది, ఇది ఎందుకు ఇది బార్బేరియస్ యాటిట్యూడ్, ఇది నాకు ఇట్లా మంది చదువుతున్నాను, దీని మీద కన్ను పెట్టాలని చెప్పి ఇండియాకి వచ్చిన తర్వాత నేను కొంచెం దాని మీద కొంచెం ఇంపెటస్గా చేసిన. దీనికి అత్యంత మన లిమిట్స్లో కూడా వస్తాయి కదా బాంబ్ కల్చరు, నా లిమిట్స్లోకి అని చెప్పి ఆలోచన చేసిన. ఒక 2 కానిస్టేబుల్ మంచోళ్ళని పెట్టి ఇన్ఫర్మేషన్ లాక్చిన. కాటమ్మ ఏమైంది వాడిని పట్టుకున్నాం. వాడిని పట్టుకున్న తర్వాత వాడు బాంబులు కొంచెం లిస్ట్ అంతా ఇచ్చా. తర్వాత వాడు తుపాకులు కూడా లిస్ట్ ఇచ్చాడు, ఎవడు అడుకున్నంత కానీ ఇంటర్నేట్ చేస్తే. ఇంకా తుపాకులు కూడా రికవర్ చేస్తే అప్పుడు జనకరాజు కూడా చెప్పినప్పుడు అంత పెద్ద వైరల్ అయిపోయి రికవర్ చేసినప్పుడు ఇవన్నీ. అప్పుడు
ఇంకా తర్వాత ఏమైందంటే తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ జరిగాయి నాకు వేంపల్లిలోనే. అంటే అది థెఫ్ట్ కేసు. అది ఏం ఇన్సిడెంట్ జరిగిందంటే ఇంకా అప్పుడు నాకు మ్యారేజ్ కూడా కాలే. వేంపల్లి పోలీస్ స్టేషన్ రోడ్ పక్కనే ఉంది వేంపల్లి పోలీస్ స్టేషన్. నేను చార్జ్ తీసుకున్న ఒక 3 days తిరిగి ఒక 10 days కూడా కాలేదు. తీసుకున్న తర్వాత అక్కడ గండి ఆంజనేయ స్వామి దగ్గర ఇడుపుల దగ్గర ఫేమస్ టెంపుల్, ఆ పాపగ్ని రివర్ పక్కన టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి పోయి రండి సార్ అని మా కానిస్టేబుల్స్ మీరు పోయి రండి. టెంపుల్కి పోయి వచ్చి కూర్చున్నా. మీరు నెక్స్ట్ సాటర్డే వచ్చి కూర్చున్న తర్వాత స్టేషన్లో కూర్చున్నా 7 గంటలకు. PA to SP వచ్చాడు. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ చెప్తున్నది, ఫస్ట్ ఇన్సిడెంట్ నా స్థాయిలో. అప్పుడు పర్సనల్ అసిస్టెంట్ to SP ఉన్నాడు ఒక అతను. ఆయన మార్నింగ్ వచ్చినాడు. వచ్చేసరికి రిజిస్టర్ చేసుకునేది సార్ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారంటే ఏం లేదు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేండి సార్, టెంపుల్ పోవాలా, మీరు కన్వెన్స్ అరేంజ్ చేయండి అని చెప్పాడు నాకు. సరే కన్వెన్స్ అరేంజ్ చేసి అక్కడికి ఆయన టెంపుల్ పోయి వచ్చినాడు. టెంపుల్ పోతే ఇద్దరు వ్యక్తులు వచ్చినారు. వచ్చి నాకు ఒక ప్యాంప్లెట్ ఇచ్చారు ఎక్కడ చేతికి ప్యాంప్లెట్ ఇచ్చారు. ఏంది అంటే మాది పొద్దుటూరు సార్, అమ్మవారి సెలకి ఎదురుగానే మా ఇల్లు దొంగతనం జరిగింది, 90 తులాస్ గోల్డ్ పోయింది, సిల్వర్ కూడా 10-15 kgs సిల్వర్ కూడా పోయింది. ఇట్లా అందరు మా అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి మేము ప్యాంప్లెట్స్ కొట్టించి అన్ని స్టేషన్లు కొట్టిగమని చెప్పారు. వాళ్ళు ఏదనంటే మీకు తెలిస్తే చెప్తారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు అని చెప్తే మీకు ఒకటి ఇచ్చిపోతున్నాం, అందరు స్టేషన్కి ఇస్తున్నారు అంటే మాకు ఇచ్చిన తర్వాత నాకు ప్యాంప్లెట్ ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ ప్యాంప్లెట్ ప్యాంప్లెట్ తీసుకుని వెళ్ళిపోయినారు. దానికి ముందు ఏమంటే ఆ ఇష్యూ జరగడానికి ముందంటే 10 days ముందు ఏం జరిగిందంటే నేను ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఒక 20 మంది స్టేషన్కి వచ్చారు వేంపల్లికు. ఎవరు భయపడిన ఏదో గ్రేవ్ క్రైమ్ జరిగినట్టుంది. ఎవరంటే ఈసారి వీళ్ళంతా సిట్రస్ ఫ్రూట్స్ నిమ్మకాయలు తోటలు ఓనర్లు ఇల్లంతా ఎవరు కొత్త ఎస్ఐ వచ్చినా వస్తారు వీళ్ళు ఇట్లా కనబడుతుంది. ఎయిర్ కౌన్సిల్ చెప్పా ఏమి పిలుసు మాట్లాడదామండి. ఏమంటే సార్ ఏం లేదు, మాకు మేజర్ బిజినెస్ ఈ ఊర్లో లైమ్ కేసు రాశారు, నిమ్మకాయలు కేసు సార్ మాకంటే. ఏమంటే సార్ విపరీతమైన దొంగలు సార్, మాకు చాలా ఎన్కరింగ్ హెవీ లాస్, దీనివల్ల ఎవరు చెక్ చేసే వాళ్ళు ఎవరు వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాము, ఎవరు పట్టించుకోలేదు సార్ సబ్ ఇన్స్పెక్టర్లు, మీరేం దయచేసి మాకు ఏదైనా సాయం చేయండి సార్ అని చెప్తే నేను కొత్తని అనుకున్నాను. ఏదో బంగారు పోతే కంప్లైంట్ ఇస్తారు కానీ నిమ్మకాయలు కూడా పోలీసు వాళ్ళు కావాలండాలని చెప్పి అనుకుని డిస్కరేజ్ చేయకూడదు అని చెప్పి సరే అండి ప్రయత్నం చేస్తాను అని చెప్పి వాళ్ళు వెళ్ళి పంపించిన పోయేటప్పుడు ఒక వెనక్కి వచ్చాడు ఒక మనిషి. ఏం వెనక్కి వచ్చాడు, ఏం లేదు సార్ ఒక ఉపాయం చెప్తాను మీకు, ఇట్లా దొంగలను ఎట్లా పట్టుకోవాల్సిందని. ఏం చెప్పాయండి. ఏం లేదు సార్, తెల్లవారుజాము 4 గంటలకు పులివెందల టు కడపకు బస్సు పోతుంది, ప్రైవేట్ బస్సులో, అప్పుడు ఆర్టీసీ బస్సులో. మీరు దయచేసి ఆ బస్సు చెక్ చేస్తే మీకు ఖచ్చితంగా దొంగలు దొరుకుతారు సార్ అని చెప్పాను. సార్ నేను పట్టించుకోలే, ఎందుకంటే నేను క్వార్టర్ పోలీస్ స్టేషన్. కానీ తర్వాత మతికి వచ్చింది వాళ్ళకి, రేపు పాపం వాళ్ళకి అంతా చెప్పిపోతే మనం ఆ మాత్రం చేయలేకపోతే అని చెప్పి కానిస్టేబుల్తో మాట్లాడి అరేంజ్డ్ నైట్ బీట్ చెకింగ్ చేసిన. అదే వెహికల్ చెకింగ్ పెట్టి ముగ్గురు కానిస్టేబుల్, సెంట్రీ కానిస్టేబుల్, ఇది సపోర్టింగ్ కానిస్టేబుల్ ముగ్గురిని పెట్టి మీరు ఇద్దరి నుండి స్టార్ట్ చేయండి, మీరు చెకింగ్ బస్సు 4 గంటలకు తెల్లవారుజామున వస్తుందని చెప్పి వాళ్ళు చెక్ చేయడం మొదలుపెట్టినారు. నేను 2 రోజులకు తెల్లవారుజాము లేచిన 3:45 అయింది టైం చూసిన. అరే చెప్పినారు కదా, నేను కూడా వైనాట్ ఐ చెక్ మైసెల్ఫ్ పర్సనలీ అని చెప్పి నేను కూర్చొని అడ్డపడి లుంగి కట్టుకొని పోయి కూర్చొని కుర్చీలు బయట వేసుకొని కూర్చున్నా. బస్సు వస్తుంది 15 minutesకు, మీరు చెక్ చేయండి అప్ప అన్న. బస్సు వస్తాను, నేను కూడా పోయి బస్సు చెక్ చేస్తే పైన బ్యాగ్స్ దొరికాయి మాకు, నిమ్మకాయల బ్యాగ్ 8 బ్యాగ్ దొరికినాయి. దించిన ఎవరు కండక్టర్ చెప్తే ఎవరు చెప్పడంలే, ఎవరు క్లెయిమ్ చేయడంలే లైమ్స్ గురించి. నేను యంగ్స్టర్ కాబట్టి ఐ స్లాప్డ్ ది కండక్టర్ బాగా 2 minutes లేచా. ఏమన్నా లగేజ్ కొట్టావా నువ్వు, లగేజ్ కొట్టినే పైన ఇప్పిస్తావన్నా. కొట్టినా సార్ ఆ వార కూర్చున్నాడు సార్ అక్కడ చూడండి సార్ అన్నాడు. చూపించా, తీసుకొచ్చా. వాడి పేరు పంగా నాగన్న అని పేరు. తీసుకొచ్చి ఇంకా బస్సు ఇన్కన్వీనియంట్ చేస్తుందని వాళ్ళు పంపించేసారు బస్సును. వీళ్ళు తీసుకొచ్చినాను. అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ సపరేట్ రూమ్ లేదు వేంపల్లిలో, ఇట్లా మెయిన్ హాల్ ఉంటుంది, ఇక్కడ మేల్ లాకప్, ఇక్కడ ఫీమేల్ లాకప్ 2 ఉంటాయి. తీసుకొచ్చినాను, వాడిని లోపల వేసినాను లాకప్లో. వేసేటప్పుడు తెంచేటప్పుడు వెండి మొలతాడు, ఒక రింగు ఉండింది అని చేతికి. 2 తీసుకొని సెంటర్కి ఇచ్చి పొద్దున్న రైటర్కి హ్యాండ్ ఓవర్ చేయని చెప్పినాను. ఫీమేల్ లాకప్లో ఇవన్నీ వేసిన బ్యాగ్స్ అన్నీ వేసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయినా. పోయి అదే ఫస్ట్ ఆపది నాకు పోయిన రోజు దొరికాడు వాడు నాకు. పోయిన మరుసటి రోజు ఈ పిఏ గారు వచ్చారు. అది పిఏని పంపించిన వీళ్ళు వచ్చారు వైస్ చేస్తారు. వచ్చిన తర్వాత వాడు లోపలే ఉన్నాడు. పిఎన్ చూసి అబ్జర్వ్ చేసినాడు. ఇతర వీళ్ళు వైస్ చేస్తున్నారు, 2 వైస్ చేస్తారు వాళ్ళు పొద్దుటోళ్ళు, వాళ్ళని వైస్ చేస్తారు. వాళ్ళని చెప్తున్నారు ప్యాంప్లెట్ ఇచ్చి అని చెప్తే వాడని వింటున్నాడు అని.
వెళ్ళిపోయిన తర్వాత వైశాస్ ప్యాంప్లెట్ మెలుగు ప్యాంప్లెట్ తీసుకుంటే మళ్ళీ ఒకసారి చదువుతా ఉన్నా అట్లా ఏం పోయినాయి దీంట్లో చాలా పిచ్చారు ఇన్ని జెవెల్స్ పోయినాయి అంటే వాడిని చూసి అబ్జర్వ్ చేసిన ఊరికి ఇట్లా కడ్డీలు పట్టుకొని లాకపోతే చూస్తూ ఉన్నవాడు ఏదన్నా పోదు నువ్వే చేసినా ఉంటావు కదా అని తమాషకి ఇట్లా అన్నా వానికి వితౌట్ ఇంట్యూషన్ అన్నా అంటే అబ్బా స్వామి ఏంది ఎట్లా అంటారు మీరు అంత బంగారు దొంగతనం చేసి నేను నిమ్మకాయలు దొంగతనం చేస్తున్నా స్వామి అని నాకు బయలు వెలగలే అంతవరకు కూడా ట్యూబ్లైట్ వెలగలే దానికి దీనికి ఏం సంబంధం రిలవెన్స్ లేదు కదా నిమ్మకాయలు వాడు ఉంటే దొంగతనం చేస్తాడని పట్టించుకోలేను ఊరికి నేను సైలెంట్గా ఉన్నా సైలెంట్గా వాడు ఇట్లా మాట్లాడేటప్పుడు నేను పొద్దుటే చూడలేదు స్వామి అనేవాడు పొద్దుటూరు నేను టవరే చూడలేదు స్వామి అనేవాడు లోపల లాకప్లో అందులో రైటర్ రూమ్ నుండి కానిస్టేబుల్ వచ్చావు వచ్చి సార్ వాడు పొద్దుట్లో నేను చూసినాను బస్ స్టాండ్లో అబద్ధం ఆడుతున్నాడు పైడు అన్నాడు అప్పుడు నా బలు వెలగలే ఏదోలు చెప్తున్నాడు అని చెప్పిన తర్వాత నేను ఇతర ఇంటికి పోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి నాకు మైండ్లో సిక్స్త్ సెన్స్ ఎందుకు అబద్ధం అన్నాడు అని వైనాట్ పోయి ఇంటరాక్ట్ దట్ ఎందుకు అబద్ధం అన్నాడు చెప్పి వచ్చి సాయంకాలం కూర్చున్నా ఎందుకు అబద్ధం ఆడి పని వచ్చి లేదు స్వామి భయపడి నేను చెప్పలేదు అబద్ధం అనేది వాస్తవమే చూసినాను చూసిన తర్వాత నేను దొంగకాయలు చూపిస్తాను స్వామి తోటలు ఎక్కడెక్కడ పనిచేసిన తర్వాత రండి సరే అయిన తర్వాత అవన్నీ చెప్పుకున్న తర్వాత తర్వాత నాకు నా అటెన్షను వెండి మొలతరాడు రింగు మీద పోయింది 3 days అనర్కలంగా ఇంటరాక్ట్ చేసిన అడ్మిట్ చేయడంలే ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్కి 4th day కోపం వచ్చింది కొంచెం 3rd degree పోయాను తప్పదు కొంచెం ఏమో కొంచెం పోకూడదు పోయిన తర్వాత వాడు అడ్మిట్ అయినాడు నమ్మలే అడ్మిట్ అయినప్పటికీ కూడా ఎందుకంటే దెబ్బలు తడుకోలే కూడా చెప్పొచ్చు కదా నిజంగా చేసిన సార్ చూపిస్తావరన్నా చూపిస్తుంది రాత్రి నైట్ తీసుకొని వెహికల్ తీసుకుని వెళ్ళిపోయినాం ఆడిపోయినా కూడా అట్లా మొత్తానికి మాత్రం చూపించా అట్లా ఇంటాక్ట్ పెట్టాడు గోల్డ్ మాత్రం ఏమి చెక్కు చెదరలే గోల్డ్ అంతా రికవరీ చేసుకున్నాను నైటు తర్వాత ఇంకా వెండి దిబ్బల పూడ్చున్నాడు అది తీసుకొచ్చి ఇంకా స్టేషన్కి వచ్చేసిన తర్వాత ఈ మార్నింగ్ లోపల తెచ్చి మార్నింగ్ వచ్చిన ఆ ప్యాంప్లెట్ తీసుకున్నా ప్యాంప్లెట్ తీసుకొని జెవెల్స్ని వెరిఫై చేయాలి కదా వెరిఫై చేస్తే ఎక్కువ ఉన్నాయి గోల్డ్ జెవెల్స్ ఇంకా ఇవి ఎక్కడెవరు అన్న ఏమి ఫస్ట్ వాడు ఇవి చెప్పలే నాకు ఏమని చెప్పినంటే మేము తర్వాత ఎక్కడికి అంటే ముందు అగడూరు అని చెప్పి పులివెల దగ్గర విలేజ్ ఉంది ఈ వెండి ముందు మొంతాడు ఉంగరం ఎక్కడ అగడూరు అని విలేజ్లో చేసిన సార్ నడపోతే మా బంధువులు మా దాంట్లో పోలీసు సార్ దొంగతనం లేదని తర్వాత మళ్ళీ కొడితే నందిమండలం ఉంది విలేజ్ ఆడ చేసిన అక్కడ చేయలే ఇంకా లాస్ట్ కొట్టినప్పుడు అప్పుడు కొట్టు చెప్పి చూపించాడు ఎక్కువ ఎక్కడ చెప్పినా వేరే విలేజ్ కూడా చేసినాడు పెళ్లిమర్లో చేసిన తర్వాత దాంట్లో 2 రోజు గోల్డ్ చైను వైవి స్ట్రీట్ అని చెప్పి కడపలో అక్కడ అమ్మినాడు గోల్డ్ స్మిత్కు నాకు తెలియక ఇప్పటికి ఎస్పీ గారు చెప్పినాను ఇన్స్పెక్టర్కు డిఎస్పీకి చెప్పేసిన వాళ్ళు ఎందుకు చెప్పలేదు ఇంత పెద్ద బ్రేక్ లేదు మాకు ఎందుకు చెప్పలేదు ఇన్స్పెక్టర్ డిఎస్పీ గారు అరిచారు నాకు నిమ్మకాయలు దొంగతనం దగ్గర ఇంత బంగారు దొరుకుతుంది నాకేం తెలియదు నిమ్మకాయలు అంటే పెద్ద క్రైమ్ కదా ఆఫ్టర్ ఏమి పెట్టి అఫెండర్లే ఏమని నేను చెప్పలేను తర్వాత ఇంకా 2 రోజు గోల్డ్ చైన్ రికవరీకి అని తీసుకుపోయినామని కడపకు తీసుకుపోయి అట్లా కిటికీకి కట్టేసి ప్రయత్నం చేస్తుంటే వాడు మేము చూసినాడు కిడ్నీలో ఉంచుకొని విత్ హ్యాండ్ కప్స్ వెళ్ళిపోయాడు అంతా ఎత్తుకోవడం దొరకలే ఏం చేయాలబ్బా స్టేషన్కి వచ్చా ఎట్లా ఎవరు చెప్పాలి ఇప్పుడు చెప్తే ఎస్పీకి డిఎస్పీ ఏమనుకుంటారో ఏం కొత్త అని చెప్పి పక్కన వేముల పోలీస్ స్టేషన్ ఉంది అక్కడ లతీఫ్ అని ఒక ఎస్ఐ అన్నాడు ర్యాంక్ ప్రమోట్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐ అన్నాడు చాలా సీనియర్ మ్యాన్ పోయి ఇట్లా జరిగింది నువ్వేం వరీ కావద్దు 2 days ట్రై చేయి దానికోసం నేను కన్విన్స్ చేసి ఇన్స్పెక్టర్కు డిఎస్పీ చెప్తానని చెప్పి అతను ముస్లిం కొంచెంసేపు ఆగని చెప్పి నమాజ్ చదువుకొని వస్తానని చెప్పి పాపం నమాజ్ చదువుకొని వచ్చి నాకు 2 తాయెత్తులు ఇచ్చినాడు ఆయన నాకు ఎందుకంటే స్టోరీ లాగా ఉంది ఇది 2 తాయెత్తులు ఒక తాయెత్తు నీ పీ క్యాప్లో పెట్టుకో ఇంకొక తాయెత్తు నీకు ఏ ఫ్లవర్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫ్లవర్కు ఆ చెట్టుకు కట్టేసి నువ్వు పో ఇవి సక్సీడ్ అనే ఏమో ఏం సరే అని చెప్పి ఆయన చెప్పినప్పుడు చేసిన పోతే మాకు ఒక కానిస్టేబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు సార్ నాకన్నా కానీ విచారిస్తే వానికి కీప్ ఉందంట రావణపల్లి చెన్నూరు అని విలేజ్ ఉంది కడప దగ్గర రావణపల్లిలో దూదేకల పీరమ్మ అని చెప్పి ఒక లేడీ ఉంది కాంకుపై ఉందట వానికి అని చెప్పా సరే నేను పల్లెకి పోయినాం ఆమె ట్రేక్ చేసిన వీరమ్మను ట్రేక్ చేసిన అన్నీ మాట్లాడినా ఒప్పుకోయింది అమ్మ తీసుకొని డబ్బులు 500 చేతులు పెట్టాము ఆమెకి నువ్వేం భయపడు మాకు ఎట్లా కానీ హెల్ప్ చేయాలని అని చెప్పిన చెప్తే సరే సార్ మీరు నైట్ ఇక్కడే ఉండండి సార్ ఈ నైట్కు ఖచ్చితంగా మీరు పారిపెట్టి వస్తాడు సార్ అని ధైర్యంగా చెప్పాం నైట్ అంతా అక్కడే మాకు అంతా మఫ్టీలు అందరం చేసినాం కరెక్ట్ టైంకి వచ్చేసినాడు లోపల దొరుకుతూనే సరౌండ్ చేసి పట్టుకుని బాగా కొట్టి ఊరంతా లేచింది అది నమ్మంతా తీసుకొచ్చి ఇంకా అప్పుడు మళ్ళీ 2 రోజు గోల్డ్ చైన్ రికవర్ చేసి వాళ్ళని పిలిపించి ఛార్జ్షీట్ పెట్టించి ఆ కేసు ఫస్ట్ కేసు ఇది ఇంకా ఒక 2-3 months అయింది అంతే నాకు ఇంకా అక్కడలో మీరు రికవర్ చేసిన బంగారం అంతా కూడా
అది ప్లెడ్జ్ పెట్టినారు పాప ఆయన పాన్ బ్రోకర్ అతను. కరెక్ట్ పెట్టినా అప్పుడులో ఒక టాక్ ఉండేదండి, ఏమని? అంటే మీ దగ్గర కాదంటుంది, 1 కేజీ బంగారం పోలీసులు దొరికితే 1/2 కేజీ పోలీసులు తీసుకుంటూ 1/2 కేజీ బాధ్యతలకు ఇస్తారనేది. ఇలా కేజీ బంగారం దొరికిందంటే 1/2 కేజీ పోలీసులు తినేస్తారు, 1/2 కేజీ బాధ్యతలకు ఇస్తారని ఒక ఫాల్స్ అండి. మీ కాన్సెప్ట్ ప్రకారమే నేను ఐ రికవర్డ్ సమ్ సెవరల్ కేజీస్ ఆఫ్ గోల్డ్ అండి. అంటే మిమ్మల్ని అనట్లేదు, నేను చెప్తున్నా చూడండి. దాని తర్వాత ఎందుకంటే మీరు చెప్పిన ఆఫీసర్లో ఒక ఆఫీసర్ ఉన్నారు ఇక్కడ ఏంటంటే చెప్పేది రండి, నా మీద మెకనస్ గోల్డ్ అని చెప్పి ఒక రిపోర్ట్ పంపించారు ఇంటెలిజెన్స్ వాళ్ళు. ఎందుకు పంపించారంటే నేను చెప్తున్నా కదా, నేను చాలా గోల్డ్ రికవర్ చేసిన, ఇవే రికవరీ నాది. నాట్ ఓన్లీ గోల్డ్, ఫైర్ ఆర్మ్స్, వెపన్స్ కూడా ఇట్స్ స్టేట్ రికార్డ్ నాది, నిజం. బాంబ్స్ కానీ గ్రెనేడ్స్, అంటే అవే వరకు అవసరం లేదు, బంగారం కదా కావాలి. నా మీద భారీ ఎత్తున రెగ్యులర్ ఏసీబీ రెగ్యులర్ చేస్తారు. మీరు నా క్వశ్చన్ అర్థం చేసుకోలేదు. మీ పని చేస్తున్న సమయంలో మీ సూపీరియర్స్లో ఒక 4 పేర్లు చెప్పారు మీరు, అందులో ఒక ఆఫీసర్కి ఆ పేరు ఉంది. ఇది అట్లండి అండి ఉంటారండి దాంట్లో. ఇప్పుడు మనం ఆయన తర్వాత మీకు ఎస్పీగా పనిచేశారు, తర్వాత అనంతపూర్ డిఏజీగా కూడా చేశారు ఆయన. మీకు అర్థమై ఉంటుంది పేరు ఎందుకులేండి, కానీ ఆయన మీద అప్పుడులో ఆరోపణ బాగా ఉండేది. ఆయన ఏమైనా బంగారం తీసుకున్నారా? లేదండి, ఎవరు డైరెక్ట్ తీసుకోలేరు. ఓకే, వెంపల్లి తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఏమండి వెంపల్లి నుంచి అక్కడ నెక్స్ట్ పోస్ట్ అయ్యాట? వేంపల్లి అంటే నాకు అప్పుడు ఏపీ రాజన్ గారు వచ్చారు, ఓకే, ఎస్పీగా. ఆయన మీటింగ్ కండక్ట్ చేసి ఇది వద్దులేని జమ్మలోడికి అక్కడే సబ్ డివిజనల్ మీటింగ్ పులిందులో పెట్టినాడు. మీటింగ్లోనే అనౌన్స్ చేసి నన్ను జమ్మలోడికి వేశాడు. ఓకే, జమ్మలమడుగులో మీరు పనిచేస్తున్న టైంలో 1976 పోయినా జమ్మలమడుగు. రైట్ అండి. అక్కడ ఎంతకాలం పనిచేశారు? అక్కడ వచ్చేసి డిఎస్పీ సన్యాసి నాయుడు అని చెప్పి డైరెక్ట్గా డిఎస్పీ ఉండే. డిఎస్పీ కాదు, ఎంతకాలం పనిచేశారు? 2 years పని చేశాను. మీరు జమ్మలమడుగులో మీరు చూసిన ఫ్యాక్షన్ మర్డర్ ఏమో? అబ్బా, జమ్మడు పులిందులో ఈక్వలెంట్ ఉంటుంది, అది కూడా ఈక్వలెంటే. అప్పుడు బాంబులు అక్కడ జమ్మడు చుట్టూ హైలీ ఫ్యాక్షనెడ్. మీకు బాగా గుర్తుండిపోయిన ఒక సంఘటన చెప్పండి. జమ్మలమడుగులో మీకు బాగా గుర్తున్న సంఘటన ఒకటి. పెద్ద పసుపుల విలేజ్ ఉంది, జీరెడ్డి కొత్తపల్లి ఉంది, ఉలోపల్లి ఉంది. ఎన్ని మండలు, ప్రతి ఒక్క మండలి రండి. నాకు అన్రెస్ట్ మాకు రియల్లీ. అప్పుడు వెహికల్స్ కూడా లేవు మాకు, ఫార్వర్డ్ కంట్రోల్ వ్యాన్స్ ఇచ్చారు అప్పుడు. ఏం విపరీతమైన మర్డర్. తర్వాత సెంటర్ ఆ టౌన్లో మర్డర్ జరిగా వేంపల్లిలో, ఇదే జమ్మలమడుగులో సెంటర్లో. నెలకి ఎన్ని జరుగుతుంటాయి? నెలకి ఎన్ని మర్డర్లు జరుగుతుంటాయి అంటే చెప్పడానికి లేదండి. 2-3 రెగ్యులర్ జరుగుతూనే ఉంటాయి మర్డర్స్. మరి అప్పుడు మీరు పనిచేస్తున్న నేను అనుకునే, నేను పులిందులో పనిచేసినప్పుడు ఒక మంత్లో నియర్లీ 8 మర్డర్స్ జరిగినాయి. నేను సబ్ ఇన్స్పెక్టర్ ఇది పులిందులో ఉన్నప్పుడు. ఎప్పుడు 85, ఐఎమ్ స్పీకింగ్ 84 అని నేను మాట్లాడుతున్న జమ్మలమడుగులో మీకు బాగా గుర్తుండిపోయిన సంచలన కేసు ఏమైనా ఉందా? ఎందుకంటే చాలామంది అక్కడ జమ్మలమడుగు మూలాలు ఉన్నాయి కదా. జీరెడ్డి కొత్తపల్లిలో ఒక మర్డర్ జరిగి విపరీతం మర్డర్, ఒక జనే కాదు, విపరీతం మర్డర్స్ జరిగి ఒకటి చెప్పడానికి లేదు. నేను అన్ని బ్రూటల్ మర్డర్సే, ఒకటేనేం కాదు. చెప్పండి. జీమడుగులో అక్కడ పోయి చార్జ్ తీసుకున్నా కదా నేను మా జమ్మలమడుగులో. అది కూడా బాంబుల్ కల్చరే, ఫ్యాక్షన్ కల్చర్ అంతా. తర్వాత నేను పోయి చార్జ్ తీసుకున్న ఒక 8 monthsకు 8 daysకు ఒక అఫెన్స్ జరిగిందండి. ఏం అఫెన్స్ అంటే, ఎన్సీసీ జూనియర్ కాలేజీలో 10 రైఫల్స్ పోయినాయి, ఎన్సీసీ రైఫల్స్, 9 బైనెట్స్, అమ్యునిషన్ పోయింది మొత్తం. అది పౌర్ణమి రోజు నైట్ జరిగింది అఫెన్స్. పౌర్ణమి రోజు నైట్ అఫెన్స్ జరిగింది. పొద్దున్నే షాక్ కదా వెపన్స్ అంటే, అది రైఫల్స్ అందులో. తర్వాత ఎఫ్ఐఆర్ కట్టా, క్రైమ్ నెంబర్ 1/77. అది ఫస్ట్ అయ్యారు కదే. నేను అనుకుంటే ఏదైనా ఫస్ట్ వచ్చి ఇక్కడికి వచ్చాను, ఈడకి వచ్చిన ఇదే బాంబుకి ఇదే తుపాకుల పైన చాలా బాధపడినా. అప్పుడు డిసిహెచ్ నాగన్న అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, సిఎస్ నాయుడు అనే ఒక ఆయన ఉండే, సిఎస్ నాయుడు అని చెప్పి డిఎస్పీ గారు, ఆయన డైరెక్టర్ రిక్రూట్ డిఎస్పీ. అప్పుడు ఎస్పీ జనకరాజ్ గారు, టిఎస్ రావు డిఏజీ, కర్నూలు డిఏజీ. తర్వాత ఇంకా పౌర్ణమి రోజు అఫెన్స్ జరిగింది. నేర స్థలం పోయినాము. అక్కడ పోయిన తర్వాత నేను ఫస్ట్ మ్యాన్ టు విజిట్ తీసుకుపోయాను కదా. పోయిన తర్వాత అక్కడ గ్రిల్ తీసేసినారు. అది గ్రిల్ తీసి ఒక చెట్లు వేసారు, ఎక్కడో సొడేశారు. విండో బాస్ రెంచ్ చేసినారు. రెంచ్ చేసి లోపల పోయినారు. అక్కడ స్నఫ్ చల్లినారు, ఇది పౌడర్ చల్లారు, ఇది నష్టం చల్లినారు, కుక్కలు సెంటు అన్ని చూసిన తర్వాత నేను అంతా సౌండరీని ఇన్స్పెక్ట్ చేశాను. సీన్ ఆఫ్ అఫెన్స్. ఒకసారి క్రోబార్ దొరికింది, రెంచ్ చేయడం. తర్వాత గ్రిల్ కూడా దొరికింది. 2 పంచనవాసి సీజ్ చేసుకొని స్టేషన్లో పెట్టుకున్నారు 2. తర్వాత నా డ్యూటీ ఏమి అక్కడికి, ఎందుకంటే దట్ రూమ్ మచ్ అటెన్షన్, కేసు కూడా సెన్సేషన్ కదా రైఫల్స్ పైన అంటే. ఎస్పీ గారు సీన్ ఆఫ్ అఫెన్స్కి వచ్చినాడు, డాగ్ స్క్వాడ్ అన్ని ఇన్వెస్టిగేట్ చేసినారు. నేను ఎఫ్ఐఆర్ కట్టాను. ఇంకా ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత నాకు డ్యూటీ వచ్చిన వాళ్ళకు ఫుడ్ అరేంజ్మెంట్స్ నాకు
ఇన్స్పెక్టర్ గ్రేవ్ క్రైమ్ కాబట్టి ఈ విల్ ఎక్స్ప్రెస్ అయ్యారు కాబట్టి డిఎస్ నాగన్న గారు ఇన్స్పెక్షన్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసినాడు. తర్వాత ఎస్పీ గారు వచ్చారు, ఎస్పీ గారు సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేశారు. ఏమి పోయిన తర్వాత నాకు మైలవరం డ్యాము వాళ్ళకి అంత గెస్ట్ హౌస్ పెట్టిన తర్వాత సీన్ ఆఫ్ ఇంకో తర్వాత ఏమంటే కొంచెం రామ్మోహన్ రావు అని చెప్పి ఒక డిఎస్పీ ఉన్నాడు పొద్దుటూరు, ఆయన కొంచెం ఎఫిషియెంట్ మ్యాన్, స్టాల్ వర్ట్ డిపార్ట్మెంట్లో బాగా. ఆయన చూసిన తర్వాత అక్కడ సీన్ ఆఫ్ చూస్తే అందరికి ఒక డౌట్ వచ్చింది, సీనియర్ ఆఫీస్ అంతా ఇది దిస్ ఈజ్ రాడికల్స్ అఫెన్స్, ఇది నక్సలైట్ అఫెన్స్ అని చెప్పి డిక్లేర్ చేసింది. దాంతో ఇడ్రు మచ్ అటెన్షన్. ఇంకా అప్పటి నుండి ఎక్కడెక్కడ కొంచెం ఎక్స్పర్ట్స్ అంతా పిలిపించారు ఆ కేసుకు. నేను వచ్చినలోకి అందరికీ అకామిడేషన్ ఫుడ్ అని నేనే చూసుకోవాలి మైలవరం డ్యాంలో. అందరిని పిలిచిన తర్వాత అప్పుడు ఇంకా ఇది టిఎస్ రావు వచ్చాడు డిఐజీ గారు. తర్వాత విజయరామరావు ఉన్నాడు, అప్పుడు ఆయన కూడా వచ్చాడు జమ్మముడకు. ఆయన బెటాలియన్ తర్వాత అందరు పిలిపించారు. కూంబింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. నల్లమల్ల శేషజల ప్రాజెక్టు, తర్వాత వచ్చేసి ఇక్కడ లంకమల్ల ఫారెస్టు అన్నీ మొదలుపెట్టారు. అన్నీ వెతుతూనే ఉన్నారు, కానీ అటెన్షన్ అంతా వాళ్ళ మీదనే ఉంది. అమావాస్య రోజు నైట్ ఏం చేశారంటే నన్ను రామ్మోహన్ రావు చూశారు, నేను కూర్చుంటే చివరిలో కుర్చీలో కూర్చుంటే చూసి పిలిచాను నన్ను. అరే అబ్బాయి నువ్వు ఎక్కడ జమ్మనుడు గెస్తావా అన్నాడు నన్ను. అవును సార్ నేను జమ్మనుడు గెస్తాను సార్ అన్నాను. అబ్బాయి ఎట్లుందంటే నువ్వు వెన్ రోమ్ ఈజ్ బర్నింగ్ నీ రోజు ఫీల్డింగ్ నీ పని బలుందిరా అబ్బాయి అన్నాడు నన్ను. ఏం సార్ అన్న, ఏంద్రా అబ్బాయి ఎఫ్ఐఆర్ కట్టినావు, పెద్ద పెద్ద అందరినీ ఎక్కడెక్కడో ఆఫీసర్ని పిలిపించి వర్క్ చేపిస్తున్నావు, నువ్వేమో ఆనందంగా కూర్చున్నావు అని నన్ను. లేదు సార్ నన్ను ఇక్కడ పెట్టాను సార్ మా డిఎస్పీ అంటే, ఎవరు మీ డిఎస్పీ ఎవరిని, అరే బ్లడ్ యు ఆర్ ది రైట్ పర్సన్, యు ఆర్ ది లోకల్ సబ్ ఇన్స్పెక్టర్, యూ మస్ట్ ఇన్వాల్వ్ ఇన్ ద అఫెన్స్. మేమంతా అవుట్ సైడర్ వచ్చి చూసి ఇన్స్ట్రక్షన్ ఇచ్చే వాళ్ళు, మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నావు అది ఇది అని పిలిచి ఎస్పీ దగ్గర పిలుచుకుపోయాను నన్ను, రాజన్ దగ్గరికి. రాజన్ గారు చెప్పి చూడండి సార్ ఎట్లా పెట్టినారో లోకల్ ఎస్ఐ ఇక్కడ పెట్టినారంటే, ఏ రామ్మోహన్ ఈ ఇంట్రెస్ట్ వన్ ఇంపార్టెంట్ జాబ్ వేసాను నాకు. రామ్మోహన్ అంటే జీప్ ఇచ్చారు నాకు, జీప్ ఇచ్చి నీకు ఎవరో కానిస్టేబుల్ సెలెక్ట్ చేసుకో, నీకు ఒక అసైన్మెంట్ ఇస్తాము, పోయి అక్కడ రాజుపాలెం లిమిట్స్ పొద్దుటూరు లిమిట్స్ రాజుపాలెం విలేజ్, దాని రాజుపాలెంలో ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ పోయి అక్కడ పోయి కన్నెలూరు గౌస్మోదిని ఎలిమెంటరీ స్కూల్ టీచర్, వాడ జమ్మనోడు పక్కన ఎలిమెంటరీ స్కూల్ ఉంది, అతను ఉంటే పట్టుకున్నా విచారించాలి, అతను ఇంట్లో ఇల్లు కూడా సర్చ్ చేయి, రాడికల్ ఐడియాలు ఏమి దొరికితే సీజ్ చేయమన్నారు నాకు. నేను పోయితే ఆ విలేజ్ దగ్గర పోతే అక్కడ దొరకలే, ఆ మనిషి లేడు వెళ్ళిపోయినాడు, భార్య చెప్పింది. రాడికల్ లిటరేచర్ సీజ్ చేసిన కొంచెం తీసుకొని 6:30కి వెళ్ళా పొద్దుటూరు తాలూకు పోలీస్ స్టేషన్ కూర్చున్నా. ఏమి పోలీస్ స్టేషన్ కూర్చున్న తర్వాత నాకు కార్లు వచ్చింది, అప్పుడు మొబైల్ లేవు, ట్రంకాలు వస్తే సెంట్రీ దూరంగా ఉంటే నేనే ఎత్తుకున్నా ఫోను. ఎవరంటే లేదు సార్ మేము గాంధీనగర్ సుందరాచార్య క్లబ్ ఆఫీసర్ క్లబ్ నుంచి మాడుతున్నాము, 911 భాష ఎస్ఐ వాళ్ళ ఫ్రెండ్ కోసం వచ్చాడు, స్ట్రోక్ వచ్చింది సార్, వెహికల్ కన్వీనియన్స్ ఏం లేదు సార్, కొంచెం టైట్గా ఉంది పరిస్థితి, సివియర్గా ఉంది. అయితే ఇమ్మీడియట్ నాకు తెలుసు అతను, నాకు జీప్ ఉంది కదా, నేను ఐ రీచ్డ్ ది క్లబ్. బై ది టైమ్ ఐ రీచ్డ్ ఈ కొలాప్స్డ్. ఇంకా పిలిపించి వాళ్ళ పేరెంట్ వాళ్ళ వైఫ్కి వాళ్ళకి అందరికీ చెప్పి బాడీని పంపించి ఆఫీసర్ కూడా ఇన్ఫార్మ్ చేసినాను, అంతా పంపించి నేను ఐ వెంట్ టు జమ్మనవాడకు బై 10:30, 11 అయింది నేను వేళకు. పోయిన తర్వాత ఈ విషయం చెప్పాలా లేదా ఎస్పీలో వాళ్ళు మైలవరం డ్యాంలో కొంత ఉన్నారు, ఈ ఆర్ఎన్బి కేసులో ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పి నేను చెప్పలేను. చెప్పుకున్న తర్వాత అప్పటికే ఒక 50-60 సస్పెక్ట్ని తీసుకొచ్చి ఆఫ్ అండ్ అబౌట్ ర్యాంక్ ఆఫ్ ఇన్స్పెక్టర్ను ఇంటరాక్షన్ వదిలిపెడితే అందరూ ఎస్ఐలు ఉండి మమ్మల్ని ఎందుకు పిలిపించారు ఇక్కడికి, ఇంకా మమ్మల్ని ఇన్వెస్టిగేషన్లో ఇన్వాల్వ్ అయితే మళ్ళీ సర్దుబాటు చేసి అందరూ ఇన్స్పెక్టర్లు అందరూ కలిసి మీరు ఇంటరాక్ట్ చేయండి అని చెప్పిన తర్వాత మనందరూ కలిసి ఇంటరాక్ట్ చేస్తున్నారు, అందరూ ఇంటరాక్ట్ చేస్తూనే ఉన్నారు. నేను వచ్చిన తర్వాత ఐ సస్పెక్టెడ్ వన్ ఫెలో అమంగ్ ది సస్పెక్ట్స్, పొన్నపరెడ్డి రామసుబ్బారెడ్డి అని చెప్పి కర్రావులపల్లి అని చెప్పి అహోలం దగ్గర వాని విలేజ్ అది. వాడిని వచ్చి ఆర్ఎన్బి కేసులో అడిగిన, వీడిని విచారించారా అడిగిన, అక్కడ కానిస్టేబుల్ ఉంటారా సర్వేలెన్స్ కానిస్టేబుల్ అయితే విచారించారా ఇంతవరకు వాడేం చెప్పలేదు అన్నారు. అంటే నాకు షాక్ కొట్టా, నా అడ్మినిస్ట్రేషన్ వాడి దట్ ఫెలో పరాటది పోలీస్ స్టేషన్ జమ్మోడుకు, వీడు చెప్పకుంటే ఎట్లా, అమంగ్ ఆల్ ఫెలోస్ ఐ సస్పెక్టెడ్ దిస్ ఫెలో ఓన్లీ. అప్పుడు నా కానిస్టేబుల్ చెప్పిన, అరే మీరు అన్నం తిని రాపోండి, నేను కూడా అన్నం తినొచ్చిన, వీ విల్ టేక్ అప్ ఇంట్రాగేషన్ ఫర్ దిస్ ఫెలో నైట్. అప్పుడు అమావాస తీసుకుంటే వాళ్ళు పాపము నా దగ్గర పనిచేసే వాళ్ళంతా ఎప్పుడు యూనిఫార్మ్ విషయంలో కాదు, అంతా మఫ్టీలే అడ్డపంచి చదువుకునే వాళ్ళు అంతా. సరే చెప్పి మరి ఇంటరాక్ట్ తీసుకుంటే వాడు చిన్నగా అంటే క్యాకులు వేస్తున్నాడు, ఇంక వద్దులే అని చెప్పి వీళ్ళు లేకపోతే జీప్ తీసుకున్నా. జీప్లో రిమోట్ ప్లేసు దేవగుడిది పెద్దల మీద పెన్నా రివర్ ఉంది, ఆ రివర్ తీసుకుపోయినా, బాగా ఇంటరాక్ట్ చేసిన. లాస్ట్కి ఐ వెంట ద ఎక్స్టెంట్ ఆఫ్ బాగా కొట్టాలి, ఇంకా దో 3rd డిగ్రీ పోకూడదు, ఇనివిటబుల్. అప్పటికే 15 days అయిపోయింది, నో క్లూస్. నాకు పెద్ద ఇది బటన్ అయింది, అకామిడేషన్ చూపించి పెద్ద ఇన్వెస్టిగేషన్, అకామిడేషన్ వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ చూపలేకపోతున్నాను, భోజనాలు అకామిడేషన్ భయపరమైంది కదా. కొడితే ఒక నైఫ్ అడ్మిట్ చేసి అఫెన్సుడు నేనే చేశానండి.
నాకు కూడా సిక్స్త్ సెన్స్, నాకు ఈ అమ్మాయిని కొడితేవాడు ఇంకేం చెప్పడని అనుకున్నా. కానిస్టేబుల్స్ కూడా ఏందప్పా ఈ అమ్మాయిని కొడితే ఎవరు చెప్పడని. పక్కన నిజంగా చేసేవారు అన్న. చేశాను స్వామి అన్న, నేరస్థలం పోతే నేను ఎవరు చెప్పలే వాళ్ళు తీసుకున్నట్లు, ఎందుకంటే దట్ ఈజ్ మై కేసు, ఇట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. తీసుకొని సీన్ ఆఫ్ తీసుకొచ్చా కాలేజ్ దగ్గరికి. చెప్పురా నువ్వు రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సీన్ చేయరా అన్న. చెప్తే సార్ వచ్చినాం, ఫస్ట్ ఈ రిమూవ్ ది గ్రిల్ సార్ అన్నాడు. ఎక్కడేసారు గ్రిల్ అన్న, అది చూపిస్తే నమ్ముతారు కదా సార్ అన్నాడు. వాడు నమ్ముతాం రా అన్న, చూపిరన్న. చూపిస్తే కరెక్ట్ ప్లేస్ చూపించా. నేను సీ చేసుకుపోయాను అక్కడ, కానీ బాగా కొట్టా అక్కడ. ఎందుకు కొట్టంటే ప్లస్ పాయింట్ ఇన్వెస్టిగేషన్లో మనకు కొంత బ్రేక్ త్రూ అయిందని చెప్పి కొట్టినా. మళ్ళీ ఏమైనా తప్పు చెప్తాడేమో అని, ఏ లేదంటారు కొడితే లేదు సార్ ఇన్ని వెళ్ళి సార్ అన్న. ఇంకేం చేశారు, క్రోబార్ ఉంటుంది కదా ఎంట్రికల్స్, అది ఎక్కడ వేసారంటే అది చూపిస్తుంది, అప్పుడే నమ్ముతారు కదా సార్ అన్న. సరే పోదన్నా, అది కరెక్ట్ ప్లేస్ తీసుకుపోయి మళ్ళీ కొట్టినా, అది కన్ఫర్మ్ చేసుకోండి నిజమో కదా. ఇది లేదు సార్ ఎవరు తీసుకుపోయారు సార్ అన్నవాడు. సరే కిటికీ దగ్గరికి వచ్చిన, ఇంకేం చేశారు చెప్పరా అన్న. నష్టం చల్లాం సార్ అన్న, స్నఫ్ పౌడర్ ఎందుకు అంటే కుక్కలు వాసన పడతాయని చెప్పి. అప్పుడు 1977 అది. అరే ఈనాడులో పెద్దగా వచ్చింది నేరస్థంలో అని, నువ్వు కూడా పేపర్ చదివినావు, నువ్వు చదువుకున్నావు కదా, పేపర్ చదివి చెప్తున్నావు అన్న. లేదు సార్ అంగడి చూపిస్తాను సార్ అన్న. నష్టం కొనుక్కొచ్చి ఇంక అంగడి వద్దు అన్నీ చెప్పినావు కదా, తుపాకులు ఎక్కడ పెట్టావు అంతే కదా లాస్ట్, ఎక్కడ పెట్టావని అడిగిన. అడిగితే నేను ఎక్కడైతే ఇంట్రాగేషన్ పిలుచుకుపోయినానో అక్కడే పూడ్చిపెట్టాను రివర్లో, బెడ్ ఇది పెన్నార్ బెడ్లో. మైండ్ బ్లాక్ పైన జ్యూరీ తీసుకొచ్చిన ఇన్వెస్టిగేషన్ అంతా. నేను ఏదో బైక్ యాక్సిడెంట్గా తీసుకుపోతే అక్కడ కూర్చోండి, ఇది నమ్మాలి నమ్మకూడదు, నిజమే కదా, వెరిక్లెస్ కదా. పోతే చూపిస్తాను నేను. పోయిన తర్వాత అమ్మవాసం ఆ దినం రాత్రి తవ్వుతున్నాడు, కానీ వాడు కన్ఫ్యూజన్ నిజమే అనేప్పుడు లొకేట్ ది ఎగ్జాక్ట్ ప్లేస్ వేర్ ఈ కన్సిల్ ది వెపన్స్. అది చేత కదా ఎత్తుకులాడితేనే ఉన్నాం, మాకు ఆతృత కదా, వాడు చూపుతున్నాడు అక్కడ పోతున్నాడు. ఆ చీకట్లో ఒక వెలుగు, చెట్లలో ఒక చిన్న వెలుగు వచ్చింది. మా కానిస్టేబుల్తో సీనియర్ వాళ్ళంతా, అప్ప మీరు యంగ్స్టర్స్, మీకు చెప్పేంత వాళ్ళం కాదు మేము, మీరేమో మీ దగ్గర రివాల్వర్ లేదు, మా దగ్గర తుపాకులు లేవు, ఎక్కువ అంటే మేము వచ్చినాము, ఏదైనా జరుగుతున్న అంబుష్ చేసి ఏదో రాడికల్ కేసు అన్నారు, అంబుష్ చేసి కొడితే అందరు వెళ్ళిపోతాము, పెద్దన హెడ్లైన్లు వస్తుంది, మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది మనకు అని చెప్తే సరే అని చెప్పి పిచ్చే మూడన్న. మళ్ళీ నేర స్టేషన్కి వచ్చా, నా రివాల్వర్ తీసుకున్నా, రౌండ్స్ తీసుకున్నాను, మస్కెట్ తీసుకున్నాను, మళ్ళీ స్పాట్కి తిరిగి వచ్చా. ఇంకా అప్ప మనమంతా ఎత్తులాడతాం, తెల్లవాడతాం పర్లేదు, మేము ఎర్సేఫ్ అండి కానిస్టేబుల్. రాత్రి అంతా తెల్లాడితే కూడా లాస్ట్ సార్ అబద్ధం చెప్తున్నాను సార్ అని. మళ్ళీ ఏమవుతుందని చెప్పినంటే సార్ వాస్తవం పెట్టింది వాస్తవమే, పెద్దండూరి విలేజ్ ఉంది అక్కడ, ఇక్కడ దేవుగుడి, ఆ రివర్ అవతల పెద్దంలో ఇక్కడ దేవుగుడి. ఆ దేవుళ్ళ పెద్దంలో మాదిగ నరసింహులు అనేవాడు, వాడు కూడా మాతో పాటు చేసినాడు. తర్వాత ఇవి ఆర్కటవేమల విలేజ్లో పెద్ద విషయం చిన్న విషయం వాళ్ళ ఒక స్టూడెంట్ కూడా ఉన్నాడు, నలుగురు కలిసి చేసాం సార్ ఫ్రెండ్స్. మాదిగ నరసింహులు గాడే వాడికి తెలుసు, వాడి ఈ ఏరియా వాడే పుడిపించేది ఇక్కడ. పోయినాం పెద్దలకు పోయిన తర్వాత ఇంట్లో సెర్చ్ చేస్తే లేడు ఇంట్లో వాడు. భార్య ఎక్కడ పోయినాడంటే సొప్పకొత్తలకు పోయినాడు అని చెప్పా. కొంత నడిచి వచ్చిన ఒక కానిస్టేబుల్ ఉండి, ఏందప్ప సొప్పకొత్తలు టైం కాదు ఇది, మనం ఒక ఇంట్లో వెతుకాడితే ఎట్లా, పక్కన ఇంకా 4 కొట్లాలు వెతుకాడతాం పడి అని చెప్పా ఒక కానిస్టేబుల్. సరే మళ్ళీ వెనక్కి పోయినాం, పోతే చిన్న కొట్ట మంచం కింద దొరికేవాడు. టార్చ్ లైట్ వేసిన వానికి, పొన్నపరెడ్డి రామసుబ్బారెడ్డికి టార్చ్ లైట్ చూపించా. ఎవరు రాయడన్నా, సార్ పొన్నపరెడ్డి రామసుబ్బారెడ్డి లేదు సార్ అన్నాడు. ఎందుకు వచ్చాము తెలిసారా అన్న, తుపాకులు వచ్చింటారు సార్, ఒక్క దెబ్బ కూడా తినలేవాడు, తుపాకులకు వచ్చింటారు లేదు సార్ అన్న. చూపిస్తాను స్వామి. ఇంకా వాడు పట్టుకుంటే నేనేం స్వామి చూపిస్తాను. వచ్చిన తర్వాత పెన్నా రివర్లో అమ్మవాసి రాత్రి మాకు ఏం ప్రపంచం కనపడలేదు అప్పటికి. వాడు 3 మన గన్నీ బ్యాగులు చుట్టి 3 చోట్ల బుడిచిపెట్టాడు. 9 రికవరీ అయినాయి, అమ్యునిషన్ బైనెట్స్ అన్నీ రికవరీ చేసాం. ఒక్కటి తుపాకి ఎక్కడ పోయిందని అది ఇంతే కదా. కానీ మాకు ఆ తుపాకులు దొరికితే ₹1 కోటి లాటరీ తెలియలేదు మాకందరికీ. ఇంకా కానిస్టేబుల్ ఆనందం మాకు తప్పనికి లేదు. ఎందుకు నైట్ టైము 15 రోజులు సఫర్ అవుతున్నాం మేము ఆ కేసు కోసం. ఇంతమంది వచ్చినారు, కానిస్టేబుల్ ఆఫీసర్లు వచ్చారు, ఇంకా ఎంత ఆనందం అంటే ఇంకా రాత్రి అంతా గ్యాలా చేసుకున్నారు మా వాళ్ళు అక్కడ రివర్లో. ఇంకా ఒక్కటి ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది, మళ్ళీ వాడు తీసుకుని పోతాను. ఎక్కడ పర్లపడిలో బాలరెడ్డి అని చెప్పి అతనికి అమ్మినా, నేను 3,000కి అమ్మినాం సార్ అన్న. మళ్ళీ లేట్ అయితే మళ్ళీ ఏమైనా న్యూసెన్స్ అవుతుంది, అట్లే క్రాస్ కంట్రీ నైటు నేరుగా పర్లపాడికి వెళ్ళిపోయా. ఇంట్లో బాలరెడ్డి లేడు, భార్య ఉండి పొలం పోయినాడు సార్. మనిషిని ఏమమ్మా పోతాం, బాలరెడ్డి పోతుంది. బాలరెడ్డి ఎవరు తెలుసా వీళ్ళు అన్న. తెలుసు సార్ అన్నాడు. ఎవరు ఎందుకు వచ్చింది తెలుసా, తుపాకి వచ్చింటారు లేదు సార్ అన్న. ఇస్తామంటే ఇస్తాను సార్ అన్న. ఏం మాట్లాడలే, తీసుకొచ్చి కళ్ళం తుపాకి తీసి ఇచ్చా. అప్పటికి 12:30 అయింది. ఆడ జమరోడ్లో పెద్ద అప్రోర్ అయిపోయింది. నేను లేను, జీపు లేదు, మనిషి లేడు, ఎక్కడ పోయినాడు, ఎవరు చెప్పకుండా పోయినాడు అని. ఎక్కడ అన్నీ అప్పుడు మొబైల్ లేవు,
ట్రంకాలు చేసి అందరు చెప్తున్నాడు ఏదో వీడు ఏదో పెద్ద సివియర్ యాక్షన్ తీసుకోవాలని పెద్ద అంత గంగామ చేస్తున్నారు అప్పుడు అంత ఎక్కడ పోయినారు అది కూడా కాదు వాళ్ళకు యాంగ్జైటీ పెరిగింది ఎక్కడ పోయినారని చెప్పి కరెక్ట్ 12:30కు దిగా స్టేషన్లో ఏది వాళ్ళు బాలెడ్ని పట్టుకొచ్చిన వాడిని మాది నచ్చిన తుపాకులు అందరికీ షాపులు వచ్చిన జరిగింది అందరికీ సస్పెక్ట్స్కి అందరికి నిజమే కదా వచ్చిన తర్వాత అందరు మొదట కొంచెం మార్చారు కొద్దిగా ఎందుకు చెప్పకుండా పోయావు కదండి ఏం చెప్పేది నా స్టేషన్ కదా పోయిన తర్వాత ఎస్పీ గారు కంగ్రాట్ చేశారు బాగా ఒకటిసారి కట్టను పడిపోయాయి కదా పెద్ద అఫెన్స్ కదా ఇన్ని రోజుల నుండి పౌర్ణమి రోజు అమావాస్య రోజు 15 రోజులు సఫర్ అయినాం మేము ఒక 49 days సఫర్ అయినాం ఈ రామ్మోహన్ రావు తర్వాత ఎస్పీ గారు పక్కకి పిలిచారు నన్ను వాడిని పొన్నపేట రామసుబ్బారెడ్డి గారిని అందరూ విచారించారు కదా ఏమి వాడు ఎవరి దగ్గర బ్రేక్ కాలే నీ దగ్గర బ్రేక్ ఎట్లా వాడితో డివైస్ అవి ఇంటరాక్షన్లో ఏం ఎట్లా వాడిని బ్రేక్ చేయగలిగినాడు అడిగిన క్వశ్చన్ అడిగారు చెప్పారు సార్ దీనికి ఒక ప్రిలోక్ ఉంది సార్ అన్న ఏం ప్రిలోక్ అన్నాడు 1 month prior టు ది ఇన్సిడెంట్ అట్ అబౌట్ 5 PM నేను రోల్ కాల్ పెట్టి స్టేషన్కి కూర్చున్నప్పుడు మా జమ్మలమడుగు కేడి ఉన్నాడు ముద్దునూరు వెంకటరెడ్డి అని చెప్పి వాడు తాగి నా దగ్గరికి వచ్చినాడు స్టేషన్లోకి వచ్చి కొట్టిన తాగి నా దగ్గరికి వస్తావరా అని చెప్పి కొట్టిన తర్వాత సబ్ జైలుకి పోయినాడు వాడు సబ్ జైల్లో పోయి సబ్ జైలు ఆనుకొని ఉండేది కానిస్టేబుల్ పెట్టినాడు సార్ చూడు నేను ఏదో ఇన్ఫర్మేషన్ చెప్పనీకి వస్తే నన్ను కొట్టి పంపించినాడు అని చెప్పి సెంట్రీ చెప్తే నాకు చెప్పరా నేను సార్ చెప్తానన్నాడు లేదు నేను సార్కి చెప్తానన్నాడు సరే కానిస్టేబుల్ వచ్చి అప్పారు ఏదో ఇన్ఫర్మేషన్ తెచ్చినానంటే వాడు నువ్వు కొట్టి పంపించారు రమ్మన్నాడు నేను వచ్చి ఏమరంటే ఎవడో కొత్త వ్యక్తి వచ్చి రివాల్వర్ అమ్ముతున్నాడు సార్ తాజ్మహల్ థియేటర్ దగ్గర నేను చూసి వచ్చినాను మనిషిని చూపిస్తాను సార్ అన్న వాడు తాగినోడు నమ్మల్ని అయినా వెరిఫై నా ధర్మం కదా యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ వెదర్ ఇట్ ఈస్ ఫాల్స్ ఆర్ ట్రూ ఐ డోంట్ నో అప్పుడు ఫార్వర్డ్ కట్టలు వేసుకొని పోయినా పోతే మనిషిని లొకేట్ చేసి పట్టుకున్నా స్టేషన్కి వచ్చి ఇంట్రాడ్యూస్ ఎంత వచ్చో కొట్టినా చెప్పలేవాడు రివాల్వర్ పాస్ ఆన్ చేసినా అప్పటికే లాకప్లు వేసినాను ఇంకా వాడు వెళ్ళిపోయిన తర్వాత 2 days విచారించిన చెప్పండి నాకు డౌట్ వచ్చా ఏదో తాగినోడు ఎవడు చూసినాడో ఏం కొత్తవాడు తర్వాత లోపల ఉన్నప్పుడు పెద్దమూడేమని పోలీస్ స్టేషన్ ఉంది అది హైలీ ఫ్యాక్సినేటెడ్ విలేజ్ కూడా అది పోలీస్ స్టేషన్ అది అక్కడి నుండి మోసెస్ అని చెప్పి కోర్టు కానిస్టేబుల్ కోర్టుకు వచ్చినాడు కానిస్టేబుల్ జమ్మవాడుకు వస్తా లాకప్లో వీడు చూశాడు రామసుబ్బాడిని చూస్తేనే వీడు ఏం రాయడం అంటే ఉండే విషయం చెప్పినాడు ఇట్లా సార్ నన్ను పట్టుకొచ్చి లోపల వేసినాడంటే వాడిద్దరు క్లాస్మేట్స్ అంట నాకు తెలియదు కానిస్టేబుల్ వచ్చి అప్పవాడు మంచోడు రామసుబ్బాడు ఎట్లా వాడు కాదు వాడు ట్రాక్టర్ మెకానిక్ ఆర్లగడ్డలో అది చెప్తే నేను ఇంకా పార్టీ 1 జామీన్ కేసు పెట్టి వాడిని పంపించేసిన అది దట్ వాజ్ లింగరింగ్ ఇన్ మై మైండ్ ఫస్ట్ క్వశ్చన్ అదే పెట్టావానికి రే నువ్వు 1 month బ్యాక్ తప్పించుకున్నావు నా దగ్గర ఎందుకంటే నాకు ఎందుకు పిలిపించారంటే వాడిని ఆర్మ్స్ అండ్ ఆమ్యునిషన్ డీలింగ్ ఉన్నాడని చెప్పింది నాకు రివాల్వర్ అని వర్డ్ వస్తేనే అది నాకు 6th sense చెప్పింది అంటే వాడిని పిలిపించుకున్నాను నేనే పిలిపించుకున్నాను కొంతమంది ఎవరు వాళ్ళతో వాళ్ళు పిలిపించారు దాన్ని పట్టుకుని దాన్ని బేస్ చేసుకుని ఇంట్రాక్షన్ మొదలుపెట్టినా ఇంకే వాడు ఏంలే బ్రేక్ పై అది రివాల్వర్ వచ్చా తర్వాత బాంబులు రికవరీ చేసి తర్వాత స్టూడియోలు కూడా అఫెక్ట్ చేశారు కెమెరాలు సెన్సేషన్ అయిపోయి ఐజీ కోన రామచంద్రారెడ్డి స్పాట్కి వచ్చేసాడు అప్పుడు ఓకే సార్ మీరు జమ్మలమడుగు తర్వాత ఎక్కడికి వచ్చారు బద్వేల్కి వెళ్ళా ఓకే బద్వేలు తర్వాత బద్వేల్ నుండి వచ్చేసి మళ్ళీ బద్వేల్ నుండి నేను మళ్ళీ పొద్దుటూరు 1 townకి వచ్చాను 1998లో పొద్దుటూరు 1 townలో వచ్చిన తర్వాత పొద్దుటూరు 1 town పులివెందులకి వేసాను నన్ను ఓకే అప్పుడు కటారియా ఉన్నాడు ఎస్పీ పులివెందులు వచ్చినప్పుడు ఒక సెన్సేషన్ తెచ్చిన పులివెందుల్లో ఒక ఫ్యాక్టరీ రికవర్ చేసిన దొంగ తుపాకుల ఫ్యాక్టరీ అది సెన్సేషన్లే వైరల్ అయిపోయింది అన్ని ఆల్ ఇండియా రేడియో తర్వాత ఫస్ట్ పేజీ పీరియడ్లో ఎట్లా జరిగిందంటే అది కూడా అంటే పులివెందుల్లో కూడా ఫ్యాక్షన్ బాగానే ఉంటుందండి ఎందుకులే నేను ఉండేటప్పుడు ఎన్ని మాటలు జరిగాయి నాకు నేను ఎస్పీ గారు హక్కు గారు ఉండి ఇక్కడే పెట్టేస్తాను హెడ్ క్వార్టర్ బాగుంటుందంటే ఇన్ని జరిగినాయి అంటే నువ్వు విపరీతం జరిగింది నాకు సెన్సేషన్ నేను ఉన్నప్పుడు బలి జరిగినాయి నాకు చిన్నగా జరగలే ఒక వయసు వెంకట సుబ్బయ్య మర్డర్ చేసేది అప్పుడు ఇప్పుడు వాళ్ళు అక్కడ అంతా వాళ్ళ జరిగిపోయింది మీరు చాలా ఫ్యాక్షన్ మర్డర్లు చూస్తారు కదా చూశారు మీకు బాగా ప్యాథెటిక్ అనిపించి ఇంత దారుణంగా చంపుకుంటారా అనే సంఘటన గుర్తుందా ఎందుకు గుర్తులేదు జంతులూరు విలేజ్ ఉందండి నేను అనంతపూర్ రూల్లో ఐ వాజ్ ఇన్స్పెక్టర్ నేను ఇన్స్పెక్టర్ అయిన తర్వాత వచ్చిన అనంతపూర్ ఎస్ఐ రాజంపేట నుండి ఇక్కడికి వచ్చా ఇక్కడికి అనంతపూర్కి వచ్చా రాజంపేట జంతులూరు విలేజ్ ఉంది అది సింగనమల పోలీస్ స్టేషన్ మనుషు రామచంద్రరెడ్డి అయితే ఫ్యాక్షన్ ఉంది ఆ ఊర్లో కమ్మాస్కు వీళ్ళకు హెడ్ సివియర్ చేసుకుపోయారు పండుకొని తిరుగుతుంటే తర్వాత ఆ కేసు కూడా సెన్సేషన్లు ఇల్లు కాల్చారు నేను పోయి మళ్ళీ ఫైర్ ఓపెన్ చేసి పోయినాము అక్కడ చేసినాము అది మీరు చూసిన మర్డర్లో మీకు సింగన్మల దగ్గర మర్డర్ మీకు అదే కాదు చాలా దొరికాయి ఎందుకు ప్రాపర్ పులివెందులతో అండి సెంటర్లో ఓపెన్ సెంటర్లో అంతే అండి బాంబులు వేసి థియేటర్ దగ్గర చాలా ఒకటేం చెప్పనికి లేదు పట్టపగలే మరి బ్రాడ్ డే లైట్ జరిగేటివన్నీ ఇప్పుడు వైశా ఒక ఆయన వెంకట సుబ్బయ్య చెప్పి పాపము వైశా
అతను కూడా మాట బ్రాడ్ ఎలైటే, అన్ని బ్రాడ్ ఎలైట్ మాట. సార్ మీరు పులివెందులు పనిచేస్తున్నప్పుడు ఫ్యాక్షన్ మర్డర్లు చాలా జరిగాయి. అవును. అందులో పట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తుంటారు? వాళ్ళు మర్డర్ చేసి డైరెక్ట్ పోలీస్ స్టేషన్ సరెండర్ అవుతారా, లేదా మీరు వెళ్ళి పట్టుకునేవారా? ఇలా పట్టుకుంటే సరెండర్ అన్ని ఎట్లా వీలు కట్ట వీలు చేసుకుంటున్నాను. ఎందుకంటే దాని లెఫ్ట్ డిస్క్రిమినేట్ అయిపో దాని కెపాసిటీ అది. వాళ్ళు ఇంట్రాగేషన్లో ఏం చెప్తారండి? ఇంట్రాగేషన్లో ఏం చెప్తారంటే హైడ్ అసాసిన్స్ ఉన్నారు. ఇప్పుడు దొడ్లబాగ్ అని విలేజ్ ఉంది పులివెందుల పక్కనే. దొడ్లబాగ్ అంతా హైడ్ అసాసిన్సే ఉన్నారు, అంతా హైడ్ అసాసిన్సే. అన్ని బాంబ్స్, హంటింగ్ సికిల్స్. అచ్చా, పులివెందులు తుపాకుల ఫ్యాక్టరీని ఏ విధంగా పట్టుకున్నారు? ఏమైందంటే నేను పులివెందులో చార్జ్ తీసుకున్న తర్వాత అప్పటికి కొంచెము అవేర్నెస్ వచ్చింది బాగా. ఏది పులివెందుల పబ్లిక్ అవేర్నెస్, ఎందుకంటే వాళ్ళు మెరిట్స్ డిమెరిట్స్ కనుక్కున్నారు. ఫ్యాక్షన్ కొంతవరకు డిటరేట్ అయిపోయింది. ఫ్యాక్షన్ అంత పెద్ద సివియర్గా లేదు అప్పుడు. కొంచెం తగ్గిన తర్వాత ఏమైందంటే కొంచెం ఎందుకు పులివెందులు అక్కడ జరిగిందంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ బాగా లేవుండి అక్కడ పులివెందులో. ఇప్పుడు సమ్మర్లో, ఇప్పుడు రైనీ సీజన్లో పంట వస్తుంది, దే విల్ ఎంగేజ్ ఇన్ అగ్రికల్చర్. బట్ సమ్మర్ సీజన్ అంతా ఐడిల్గా ఉంటారు. ఐడిల్గా ఉన్నప్పుడు ఇవన్నీ అనవసరంగా ఐడిల్ మస్ట్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ ఉంటారు కదా, ఈ ఫ్యాక్షన్ అవన్నీ. తర్వాత కొంచెం అవేర్నెస్ వచ్చింది, పిల్లల ఎడ్యుకేషను అని బోర్వెల్స్ ఉపయోగించడం మొదలుపెట్టి పంట తీయడం మొదలుపెట్టినాడు. బోర్వెల్స్ పెట్టినారు, తర్వాత ఎలక్ట్రిక్ మోటార్లు ఫిక్స్ చేసుకున్నారు. ప్రశాంతంగా జరుగుతున్నాడు. ఒక తర్వాత ఈ ఎలక్ట్రిక్ మోటార్లు విపరీతంగా తొంగుతారు ఎక్కడ రైతులు. అన్ని కంప్లైంట్స్, కేసులు రిజిస్టర్ చేసినారు. అన్ని రిజిస్టర్ అయిపోయిన కేసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పాపం రైతులంతా ఫీల్ అవుతున్నారు. పాపం పెద్ద వైరల్. తుపాకుల గురించి చెప్పండి. తుపాకులు ఎలా దొరికి? ఏది ఇదేనా? పులివెందుల తుపాకుల ఫ్యాక్టరీ ఇది వినాలి మీరు. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. అది రాసిన దాంట్లో మీరు గోతురు దాంట్లో ఎక్స్ప్లెనేషన్ గన్ ఫౌండ్ అని మీరు రాసిన. మీటింగ్ పెట్టాడు డిఎస్పీ గారు, హరిశంకర్ అని డిఎస్పీ, మేడ్చల్ అయింది. ఆయన మీటింగ్ పెడితే మీటింగ్లో ఇవన్నీ వచ్చినాయి. ఏది రివ్యూకి వచ్చినాయి, అప్లికేషన్. ఇన్స్పెక్టర్ చెప్పాడండి ఇవన్నీ జరుగుతున్నాయి, రైతులకు పెద్ద అప్రోర్ అయిపోయింది, వీని కేసులో ఒక స్పెషల్ డ్యూటీలో ఒక ఎస్ఐని వేసి వీరిని రిటెక్ట్ చేయమని చెప్పాడని చెప్తే ఆ ఇన్స్పెక్టర్ నాకు మెమో కొట్టి నాకు నువ్వు టేకప్ ది స్పెషల్ డ్యూటీ తీసుకున్నారు. కానిస్టేబుల్ సెలెక్ట్ చేసుకుని 4 కానిస్టేబుల్ ఇచ్చారు. ఇదే డ్యూటీ ఉందని చదువుతారు. నేను అన్ని కలెక్ట్ చేస్తున్నా. వీళ్ళే కొంచెం 5-6 మంది పట్టుకొచ్చుకున్నా. ఇది మోటార్ థెఫ్ట్ అఫెన్స్ పాత ప్రీవియస్ ఇంటరాక్ట్ చేస్తుంటే ఎవరు చెప్పలేదు. పేజేటప్పుడు జరిగిందంటే నాకు ఒక ఇనానిమస్ లెటర్ వచ్చింది. ఇనానిమస్ లెటర్ దాంట్లో ఒకరిని దూదేకల రాంబాబు అనేవాడిని వాడిని కూడా పిలుచుకొచ్చా సస్పెక్ట్స్లో. మీరు దూదేకల రాంబాబుని పిలుచుకొచ్చారు ఇక్కడికి, వాడు మోటార్ థెఫ్ట్ కాదు, వాడు తుపాకులు తయారు చేస్తాడు బాగా అని చెప్పి ఒక ఇట్లు ఆకాశరామని రాసినాడు. సరే అది పట్టుకుని తీసుకున్న తర్వాత ఇన్ఫర్మేషన్ ఉన్నదా, దాన్ని విచారణ మొదలుపెట్టినా వానికి రాంబాబుకు. ఎంత చెప్పినా లాస్ట్కు బ్రేక్ అయిన దగ్గర బ్రేక్ ఎక్కడ చేసినామంటే చూపిస్తారండి. పోయిన మీరిపెంట్ల అని విలేజ్ ఉంది, కొండలు అక్కడ, అలా కొండలు ఉన్నాయి. అది అనంతపూర్ బార్డర్, వేమల పిఎస్ లిమిట్స్. అక్కడికి పోయిన తర్వాత మొత్తం అది ఇన్యాక్సెసిబుల్ విలేజ్. ఈవెన్ ఘాట్ రోడ్, అక్కడ వెహికల్ కూడా పోతూ బై వాక్ పోవాలి. ఈవెన్ ఎద్దుల బండ్లు కూడా పోవు అక్కడికి. నడిచిపోయినాం. పోయిన తర్వాత ఒక చిన్న అరటి తోట ఉంది, వనం ఉంది. అక్కడ స్ప్రింగ్ వాటర్ ఉంది అక్కడ ఆ కొండల నుండి. అక్కడ చిన్న క్యాట్రాక్ట్స్ ఉన్నాయి, జలపాతాలు కూడా చిన్న చిన్నవి ఉన్నాయి. అక్కడ కొట్టం వేసుకొని బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు. ఇది మేడ్ ఇన్ జపాన్, ఫారిన్ మేకే లాగానే ఉంటాయి ఇవి. ఎవరు ఆర్గనైజర్ ఎవరు దానికి? వీడి వల్ల ఆయన దూదేకల రాంబాబు నడిపోయిన ఇద్దరు. ఈ తుపాకులు ఎవరికి అమ్మేవాళ్ళు? వాళ్ళు ఫ్యాక్షనిస్టులు అందరికీ అమ్మినారు. ఎంత అండి? 29 వెపన్స్ రికవర్ చేసినాం. 30 వెపన్స్. ఎంత అమ్మేవాడు? ఒకటి 3000, 4 ఎట్లా డెసిటీని బట్టి, అర్జెన్సీని బట్టి ఎవరికి కావాలని. మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ ఇంగ్లాండ్ కొడుతున్నాడు. వాడికి ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ ఫాదర్ నడిపిన అనేవాడు. తర్వాత వీడు మెకానిక్, మోటార్ మెకానిక్. వాళ్ళ ఫాదర్ వేసిన తర్వాత ఇంకా అక్కడ పోయినా పంచాయతీ పిసుకుపోయినాం. అన్ని బ్లోయరు అన్ని తర్వాత ఇవన్నీ రికవర్ చేసినాం. ఈ స్క్రూ డ్రైవర్లు ఇవి తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా అన్ని ఇంప్లిమెంట్స్ అన్నీ రికవర్ చేసుకొని తర్వాత ఇంకోటి అడిగిన, ఒరే ఇక్కడ నీ దగ్గర ఏమన్నా ఇక్కడ ఇంకా నువ్వు చేసి పెట్టిన రెడీగా ఉన్నాయి, అమ్మకానికి వచ్చిన రెడీగా ఉన్నాయి అడగాలి కదా నేను. ఒకటి ఉంది సార్ అన్న, ఒకటి ఎట్లుంటుంది రా, ఇంకా 10-20 స్టాక్ పెట్టుకుంటే కదన్నా. ఒక్కటి చూపించాడు, ఇది ఎస్బీబీఎల్ గారు చాలా బాగా చేసినాడు. నేను ట్రయల్ కూడా చేసి చూసామట, పెట్టి ఫైర్ అయినాయి. ఇంకా వచ్చిన తర్వాత కన్ఫెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాను, కేసు రిజిస్టర్ చేశాను. మ్యాజిస్ట్రేట్ పంపించి పోలీస్ కస్టడీకి ఏమని చెప్పి అడిగినాను. మ్యాజిస్ట్రేట్కి ఇచ్చాడు. ఇంకా వాళ్ళు కన్ఫర్మ్ పెద్ద కోట్ల, చిన్న కోట్ల, అనంతపురం అక్కడెక్కడ అన్ని విలేజ్కి అమ్మినాడు. పోతేనే ఇస్తున్నారు వాళ్ళు, ఎవరు రెసిస్ట్ చేయలేదు. నాకు నేను 29-30 తుపాకులు సార్. అది ఇప్పుడు వైరల్ అయిపోయింది. అది సార్ వాళ్ళ దగ్గర కొన్న వాళ్ళు రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారు? అంత పెద్ద రాజకీయ నాయకులు కొంచెం రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటారు కదా, అట్లా వాళ్ళు ఫ్యాక్షన్ ఉన్న వాళ్ళే కొన్నారు. కొన్న తర్వాత అందరికీ కేసు రిజిస్టర్ చేశారు.
కేసు అందరు రిమాండ్ పంపించా. ఓకే. కేసు కన్విక్షన్ అయింది. సార్ పులివెందుల తర్వాత ఎక్కడికి వచ్చారండి? పులివెందుల తర్వాత ఎక్కడికి వచ్చారు? నేను పులివెందులు అంటే మళ్ళీ నాకు లైఫ్ థ్రెట్ అని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాశారన్నారు. నాకు తెలియదు, మాకు డిఐజీ గారే చెప్పారు. నాకు ఎందుకు చెప్పినారు అది ఏదో ఈ విధంగా నాకు ఎందుకు చెప్పారు నాకు తెలియదు. నాకేం లైఫ్ థ్రెట్ ఏమో. డిఐజీ గారు ఒకరోజు పోతా కడపకు వచ్చి మన కర్నూలుకి వస్తున్నాడు. నేను మైదుకూరు నుండి సడన్గా వచ్చి స్టేషన్లోకి వచ్చాడు. నేను శంకర నీకేదో లైఫ్ థ్రెట్ రాశారు నీకు. నాకు అంతవరకు తెలియదు. అంటే నేను ట్రాన్స్లేషన్ లేకుండా డిస్టర్బ్ చేయను నీకు. అప్పుడు 1 year అయింది నేను పులివెందులు చేయబట్టి. అంటే అప్పుడు తెలిసింది నాకు ఏమి ఇవైతే ఎవరు చెప్పినాను అది ఇది నేను అడిగా. లేస్తే నాకు తెలియదు సార్ అది నేను చెప్పి అని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత శ్యామ్ సుందర్ అని చెప్పి వచ్చాను డిఎస్పీ. సిటీలో కూడా పనిచేశాడు. డిఎస్పీ వచ్చాడు, పొద్దురు డిఎస్పీకి వచ్చి నన్ను చూశాడు. జయంకర నేను ఆయన దగ్గర కడపలో నేను పొద్దురు వంటనే వస్తాయి. ఆయన ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు శ్యామ్ సుందర్ గారు. నేను వంటలు ఉన్నప్పుడు ఒక ఉన్మాది భార్యను 3 పిల్లలు అట్లా చంపి అట్లా హంటింగ్ చెక్కిలు తీసుకొని స్టేషన్ టేబుల్ మీద పెట్టాడు. తీసుకొచ్చింది నాకు పొద్దుటూరులో. చంపి భార్యను 3 పిల్లలు 4 చంపి విత్ హంటింగ్ సిక్కిలు తీసుకొచ్చి స్టేషన్ మీద టేబుల్ మీద పెట్టేవాడు స్టేషన్లో. అప్పుడు ఈయన శ్యామ్ సుందర్ గారు ఇన్స్పెక్టర్ ఉండేది. వాడు కొంచెం మెంటల్లీ డిరేంజ్డ్ ఏమో పెట్టి అట్లా కేసు. తర్వాత ఆయన చూసి నాకు ఏమని మళ్ళీ పొద్దురు 2 Townకి వచ్చింది. ఇంకోటి మైదుకూరులో ఎంపీ ఎలక్షన్ ముందు నాకు స్పెషల్ డ్యూటీ వేశారు. తుపాకులు బాంబులు రికవర్ చేయమని చెప్పి 1 monthలో విపరీతమైన రికవర్ చేసిన. నా నిక్నేమ్ రాయలసీమలో బాంబులు శంకరయ్య, తుపాకులు శంకరయ్య, బంగారు శంకరయ్య అంటారు. నేను రాయలే బుక్లో ఇది నిక్నేమ్ నాకు. ఎందుకంటే విపరీతమైన చూసి దాన్ని రాసిన ఎన్ని తుపాకులు రికవర్ చేసినాను, ఎన్ని బాంబులు రికవర్ చేసినాను, ఎన్ని గ్రెనేడ్స్ రికవర్ చేసిన అన్ని దాంట్లో ఉన్నాయి. మొత్తం బాంబులు శంకరయ్య, తుపాకులు శంకరయ్య, బంగారు శంకరయ్య కూడా బంగారు అట్లా రికవర్ చేశాను. పొద్దుటూరులో ఒక పొద్దుటూరు కాదు, నాట్ ఓన్లీ పొద్దుటూరు సెన్సేషన్ కింద రాశారు స్టూడెంట్స్ దాంట్లో. తర్వాత ఇంకోటి తెలుసా మీకు, ఈయన ఒక డకాయిట్ని పట్టుకున్నప్పుడు వాడు ఈ మాగనూరు ఎస్ఐ ఉన్నాడు నారాయణపేట సబ్ డివిజన్లో. ఎస్ఐని కట్టేసి డకాయిట్స్ 9mm పిస్టలు 6 rounds 10th class గోల్డ్ సొంతం చేసుకున్నారు. ఆఫ్టర్ 2 years సింధనూరు ఉంది కదా కర్ణాటకలో, రివర్ బెట్లో మూడిశారు దాన్ని. ఏది పిస్టల్ రికవర్ చేసినాను. రికవర్ చేసిన దాంతోపాటు 3 kgs గోల్డ్ 16 kgs ఆఫ్ సిల్వర్ రికవర్ చేశాను. అప్పుడు దాంట్లో 70% వచ్చేసి కర్ణాటకలో ఉన్నాయి. కానీ ఆ లీడర్ను పట్టుకునేటప్పుడు బల్లార్లో, ఎందుకంటే లీడర్ గ్యాంగ్ అంతా పట్టుకున్నా, లీడర్ దొరకలే. లీడర్ దొరకకుండా రికవరీ కాదు, లీడర్ అంతా వాడేమన్నాడు. ఎట్లా రికవరీ పట్టుకుని ఏం లాభం ఉన్నావు? గోల్డ్ రికవరీ కాలే. బల్లారికి పోయినాం. బల్లార్లో వారికి ముఖ్యమైన ఉన్నాడు ఆటో డ్రైవరు పసుపులేటి రాజు అలియాస్ కిరణ్ కుమార్ రెడ్డి అని పేరు. వాడు నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్టిక్, గరుగుపాలెం విలేజ్. వాడు డకాయిటీ, వాడు అండర్ ట్రయల్ ప్రిజన్ ఉన్నప్పుడు విజయవాడలో వాడిని రాజమండ్రి అండర్ ట్రయల్ ప్రిజన్ వాళ్ళకి డకాయిట్ కేసులో వాడిని విజయవాడ తీసుకొచ్చి కోర్టుకు హాజరుపెట్టి మళ్ళీ తీసుకుపోతున్నారు రాజమండ్రి సెంట్రల్ జైలుకు. వాళ్ళతో పాటు వచ్చి మాట్లాడుకున్నారు అందరూ. కారంపొడి దగ్గర పెట్టుకుని ఆర్టీసీ బస్ స్టాండ్కి వస్తానే ఎస్కట్టలకు కారంపొడి చల్లడము, కొట్టడము, అసాల్ట్ చేయడము, పారిపోయినాడు వాడు లీడర్. వాడు వచ్చినప్పుడు వాడు దొరకలు నాకు. వాడు దొరకకుంటే అందరు బ్యాంక్ అంతా పట్టుకున్నా. అది సెన్సేషనల్ కేసులు, అది చాలా బాగా రాసిన అది కూడా. దాంట్లో కొట్టిన తర్వాత నేనేం చేసినంటే ఎస్పీ వాడి ఆటో డ్రైవర్ వాడు చెప్పినారు కదా నాకు, అసోసియేషన్ చెప్తారు కదా నాకు ఎక్కడ దొరకలేదు, వారు చెప్పాలి మార్గం చెప్పాలి చెప్పినారు. వాడిని సురేష్ ఇప్పుడు ఉన్నాడు సార్, వాడి ఆటో డ్రైవర్ క్లోజ్, వాడికి మందు గిందు అంతా వాళ్ళిద్దరంట. అది వాడిని తీసుకున్నాను. వాడిని తీసుకొని వానికి డబ్బులు ఇచ్చి చేసినారే, నువ్వు కనుక వాడిని పట్టేయకపోతే నీకుందని సార్. వాడు కొత్త ఇల్లు కట్టించాడు లీడర్ గారు, ఇక్కడ బల్లారి అవుట్స్కట్స్లో. అబౌట్ టు గివ్ ఫర్ రెంట్, న్యూ బిల్డింగ్. సార్ వాడు నాకు చెప్తాడు, మీకు చెప్తాను, ఇల్లు చూడడానికి వస్తాడు, మీరు అక్కడ మనుషులంతా రెడీగా పెట్టుకోండి సార్ ఇక్కడ ఆ హౌస్ దగ్గర అని చెప్పినాడు. ఆటో ఉంది, ఆటో 12 రోజులు చెప్పినాడు, మాకు షెడ్యూల్ ఇచ్చినాడు. సరే మీరు రాండి సార్, ఆర్టిస్ట్ మీరు తీసుకొని వస్తాను సార్ అక్కడ. వాడు మళ్ళీ తీసుకొస్తాడు, ఒక మఫ్టీ కలిసి పంపించాం వానితో పాటు ఎస్కార్ట్, ఎవరికి వానికి డ్రైవర్కు కరెక్ట్ తీసుకొని. అప్పుడు ఎట్లా వాడిని పట్టుకోవాలి, ఏడ ఫెయిల్ అయితే ఇబ్బంది కదని చెప్పి ఆ అప్రోచ్ ఎస్పీ దగ్గర పోయినాం. బళ్ళారి ప్రకాష్ జైన్ ఠాకూర్ అని ఎస్పీ ఉన్నాడు. రిక్వెస్ట్ చేశా, సార్ దిస్ ఇస్ సిచ్యువేషన్ సార్ అన్నాడు. అంటే వీళ్ళు తప్పనిసరిగా ఇస్తానండి, మంచి ఇన్స్పెక్టర్లు ఇస్తానని చెప్పి కానీ ఆ ఇన్స్పెక్టర్కి ఇచ్చారు. వాకీ టాకీ సిస్టమ్ ఇచ్చాడు, ఫోర్స్ ఇచ్చాడు. పోయిన తర్వాత వాళ్ళు హైలీ కోఆపరేటెడ్ మాకు. వాడు ఇంట్లోకి తీసుకొచ్చా, ఆటో తీసుకొచ్చి ఇంట్లోకి ఎంటర్ అయితే సరౌండెడ్ హౌస్ తీసుకొచ్చాం. తీసుకొచ్చి ఇంకా గెస్ట్ హౌస్కి తీసుకొచ్చినాము. ఎస్పీ గారు చెప్తారు, ఎస్పీ గారు చెప్పారు, చూడండి మీరు దొరికాడు కదా, మా కేసులు మెయిన్గా మావిడు కాన్సన్ట్రేట్ చేయండి ఎక్కువ అంటే. లేదు సార్ తప్పనిసరి మీ కోఆపరేషన్ సార్, లేకుంటే కాదు సార్ ఇది మాకని నేను అనంతపూర్ తీసుకొచ్చా. ఒక లాడ్జ్కి తీసుకుని అడిగిన, ఒరే నీకు షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయిరా, వేసేస్తాము నీకు అని చెప్పిన వానికి ఇక్కడ అనంతపురంలో. మీరేం కొట్టాల్సిన అవసరం లేదు సార్, వాడు ఎడ్యుకేటెడ్ కొంచెం, అన్నీ చెప్తాను రాసుకోండి మీరు కేసులన్నీ, కొట్టదు రికవరీ కూడా చేపిస్తాడు.
సరే అని చెప్పి అంత కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాము. తీసుకొచ్చిన రికవరీకి వచ్చాను ఇక్కడికి యొక్క 8th లెవెల్ బల్లర్లో రికవరీకి వచ్చాను. రికవరీకి వచ్చిన తర్వాత ఏమైందంటే అందరు స్ట్రైక్, గోల్డ్ స్మిత్స్ అంతా తీసుకోలేని చెప్పి అది రిసీవర్స్ అందరూ చూడు ఎంత ప్రాబ్లమ్. మీరు అనుకుంటారు కానీ చాలా డిఫికల్ట్ రైమ్ చేయాలంటే. అవును. ఎట్లా చాలా మళ్ళీ తీసుకొచ్చావాడిని, గెస్ట్లో తీసుకొచ్చి ఎప్పుడు కొట్టలేవానికి. ఒకేటి కొట్టినా బాగా కొడుక నువ్వు ఇచ్చింటి ఎందుకు అవ్వదు చెప్తారు. ఒకటిగా ఉంటుండే ఎందుకు చేస్తారా నీకన్నా? సార్ మీరు నన్ను ఒక్క ఏటు కొట్టలే, మీకు అవమర్యాద జరిగిందంటే నా తలకాయ పోసినట్లే అనుకున్నా. జీప్ ఎక్కండి నన్ను జీప్ ఎక్కిన పోతే ఇంటికి పోయిన వాడు భార్య ఉండింది. భార్య చూసిన తర్వాత అప్పటికే రికవర్ వాళ్ళు చెప్పలే, పిస్టల్ రికవరీ చేసిన కదా సింధనూరు రివర్ బెడ్లో. అయ్యో వాడిని అసోసియేషన్ పట్టుకొని రికవరీ చేసిన, వీడు లేదు. పోతేనే ఒక సిగరెట్ ప్యాక్ ఇచ్చాను నాకు, గోల్డ్ ప్యాక్, మనిషి పెట్టినది. ఇది తీసుకోండి సార్ అన్న. ఏంటంటే వాడు అన్ని లిస్ట్ రాసి పెట్టాడు, ఏ రోజు డేట్స్ ఇచ్చి పెట్టాడు. లెడ్జర్ ఎత్తమని చెప్పండి సార్, పేరు లేకుండా నరకేసి కుషూట్ అనే సార్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే తీసుకొచ్చిన. ఇంకా పోలీసులకు ఉండే విషయం జనంగా ఇంకా పోతేనే మొత్తం రికవరీ అంతా డబ్బులకి ఇష్టం వచ్చిన ఆడుకుంటే వాళ్ళతో రికవరీ. ఎందుకంటే స్ట్రైక్ చేయడము రికవరీ పక్కా రికవరీ అంతా ఇంకా అంత రికవరీ గోల్డ్ తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి కర్నూలుకి వచ్చా. అప్పుడు నేను కర్నూలులో ఉన్న సీసెస్లో పనిచేస్తున్నా. కర్నూలుకి వచ్చిన అది ఇక్కడికి పిలిపించేవాళ్ళను. పంచానం అంతా ఇక్కడ రాసిన తర్వాత అంత గోల్డ్ 70% వాళ్ళవే, 30% మనవి. ఇంకా రికవరీ చేసిన తర్వాత ఈయన శ్రీనివాసులు కర్ణాటకలో అంతా ఒక బార్డర్ క్రైమ్ బిడ్ని కండక్ట్ చేశారు ఎక్కడ ఇందిరాభవన్ అని చెప్పి హాస్పిటల్ తుంగభద్ర డ్యాంలో. అంత బార్డర్ అందరు పిలిపించారు. అండ్ డీజీలు ఈయన ఖాన్ అందరూ అంతా వచ్చారు, చాలామంది ఆఫీసర్లు. 2 days అరేంజ్, అంత అకామిడేషన్ చాలా భారీ ఎత్తున అరేంజ్ చేశారు, చాలా ఎక్సలెంట్గా అరేంజ్ చేశారు. 2 days ఈ డిస్కషన్కి వచ్చిన తర్వాత చెప్పారు నన్ను మాట్లాడండి ఎట్లా హౌ యూ ట్రాక్ చేసినట్టు నేను వినే విషయం అంతా జరిగినదంతా ఇలా ఎస్పీ కూడా ప్రకాష్ తావర్ ఇన్స్ట్రుమెంటల్స్ దీనికి వాడు లీడ్ దొరకకపోతే నేను ఇంత రికవరీ ఎఫెక్ట్ అయ్యేది కాదు అని చెప్పి అంతే. 2 days తర్వాత డీలక్స్ బస్సులో అరేంజ్ చేశారు. పోతే సైట్ సీయింగ్ అన్ని సార్ మీరు కడప జిల్లాలో 16 సంవత్సరాలు, అనంతపూర్లో 12 సంవత్సరాలు పనిచేశారు. చాలా ఫ్యాక్షన్ మర్డర్లు చూశారు, తుపాకులు రికవర్ చేశారు, బాంబులు. నేను 3 హెడ్ సివరింగ్ 3 కేసులు చూశానండి. సివరింగ్ ఆఫ్ హెడ్ ఉందా 3 కేసులు చూశాను నేను. ఓకే, మీకు లైవ్ ఎక్కడైనా చూసారా బాంబులు దాడి చేసుకోవడం? అది ఏది మీరు మీ సమక్షంలో ఎక్కడైనా బాంబులు దాడి జరిగాయా? నా మీదనే ఇచ్చారు బాంబులు. ఇక్కడ కాజీపేట విలేజ్ ఉంది, మైదుకూరుకు కడప మధ్య. అవును, డిఎల్ రావింద్ర రెడ్డి. అవును. అక్కడ ఏం జరిగిందంటే నేను మైదుకూరు ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు మైదుకూరు రఘురామరెడ్డి వర్సెస్ డిఎల్ రవీందర్ రెడ్డి ఫ్యాక్షన్ కదా, బోత్ గ్రూప్స్ క్లాష్ తయారైనాయి. మధ్యాహ్నం పూట 2 గంటలప్పుడు వక్కిలేరండి ఒక రివర్ ఉంది, రివర్ యువతల వాళ్ళు ఇక్కడంతా పెద్ద గందరగోళం జరిగే పరిస్థితి. నాకు అది లోకల్ ఎస్ఐ కూడా అనేబుల్ టు కంట్రోల్, మినిమం స్టాప్ కదా. నాకు ఫోన్ చేశాడు మధ్యాహ్నం పూట, ఎక్కడికి వైర్లెస్లో చెప్పాడు నాకు, కాజీపేంటి పరిస్థితి బాగాలేదు, ఫోర్స్ తీసుకురామని చెప్పాను నాకు. 2 గంటలప్పుడు ఎవరుంటారు అబౌట్ గో ఫర్ లంచ్ అందరము, నేను రైటర్ ఉన్నాము. నేను ఏం నాకు దిక్కుదల్లా. తర్వాత పరిస్థితి విషమించినట్లుంది, ఎట్లా నీ హెడ్ క్వార్టర్కి చెప్పాను, హెడ్ క్వార్టర్ కూడా చెప్పినాను సార్, కూడా చెప్పినాను కడప వచ్చి లేట్ అవుతుంది మీకు, మైదుకూరు దగ్గర ఉంది కూడా తొందర పోతే ఎవరు లేరు. నేను రైటర్ అక్కడ ఇన్స్పెక్టర్ లేడు, లీవ్లో పోయినాడు, జీప్ ఉండింది అక్కడ. నేను రైటర్ని తీసుకొని కానిస్టేబుల్ తీసుకొని నేనే జీవులు బయలుదేరిన. 4 road జంక్షన్ ఉంది అక్కడ మైదుకూరులో, ఇట్లా కర్నూలు, నెల్లూరు, ప్రొద్దుటూరు, కడప. ఆడిపోతే నాకు ఇప్పుడు 6 మన 10th బెటాలియన్ ఉండదు, మంగళగిరి బెటాలియన్ వాళ్ళు ఉన్నారు, ఏపీఎస్పీలు. పొద్దుటూరులో క్లోజ్ చేసుకుని అప్పుడు విపరీతమైన మడ జరిగినాయి పొద్దుటూరులో. వాళ్ళు క్లోజ్ చేస్తుంది, ఎవరు రిటర్నింగ్ టు హెడ్ క్వార్టర్ కడప పోతున్నారు రిటర్నింగ్గా. వాళ్ళు సడన్గా ఆడికి వచ్చారు, వచ్చి ఇమ్మీడియట్గా వాళ్ళు పికప్ చేసుకొని వాళ్ళని తీసుకొని ఎస్పీ గారు ఇన్ఫార్మ్ చేసిన ఇట్లా పోతున్నాను చెప్పి ఆడికి పోయినా. ఇంకా పోయిన తర్వాత ఐ టుక్ ది రెయిన్స్ ఆఫ్ ది ఇష్యూ అంతా తీసుకున్నాను. ఫోర్స్ ఉన్నారు. పోయిన తర్వాత ఫైర్ ఓపెన్ చేస్తే ఏం పడిచిగాలి వాళ్ళు, ఫైర్ ఓపెన్ చేసి గాల్లోకి పల్ల. అప్పుడే చెల్లప్ప అని చెప్పి సబ్ కలెక్టర్ ఉన్నాడు, ఆయనతో క్యాంపులో అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడికి వచ్చాడు సీన్కు. వస్తే సిచ్యువేషన్ చూసినాడు. చూస్తానే రియల్ రెవెన్యూ వాళ్ళు కూడా మనుషులు తీసుకొచ్చారు, వీళ్ళు అంతా బోత్ పార్టీస్ రెడీగా ఉన్నారు. మేము ఎంత పోతే తర్వాత ఇంకా ఈయన ఫైర్ ఆర్డర్ ఇచ్చాడు నాకు, ఎవరు కలిసి చెల్లప్పగాడు. ఐ డోంట్ వాంట్ ఓపెనింగ్ ఆఫ్ ఫైర్ ఇన్ ఎయిర్, ఐ వాంట్ ఎఫెక్ట్ ఫైర్ అన్నాడు. బేస్ చేస్తే ఒక టైలర్కు వెళ్ళిపోయా.
వెళ్ళిపోతేనే ఇంకా హెల్టర్ చెప్పిన డాక్టర్ డిఎల్ రవీంద్ర వెళ్ళిపోండి డాక్టర్ పరిస్థితి బాగాలేదు ఇంకా అని చెప్పి ఇంకా అంత సబ్మిట్ అయిన తర్వాత అంత డిఎస్పీలు అంతా వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ మస్టర్ అవుతారేమో మళ్ళీ అక్కడ దండ చేసుకుంటారని చెప్పి నాకు వీకెల్ నుంచి పెట్రోలింగ్ మొదలు విలేజ్లో నేను మెన్ తీసుకొని పెట్రోలింగ్ చేస్తుంటే నా మీద బాంబులు వేసి 2 వేస్తే మా ఎవరికి మాకేం ఇంజరీస్ లేవు ఇప్పుడు ముందు పడితే దిగి మేము కూడా ఫైర్ ఓపెన్ చేయాలనుకుంటుంది ఫైర్ ఓపెన్ చేస్తేనే వాళ్ళు చెల్లకొట్టి చేసిన తర్వాత ఆ కేసు కూడా రాసింది నేను. ఓకే, అంటే మీరు రాసిన బుక్లో డిఎల్ రవీంద్రరెడ్డి వర్సెస్ మన రఘువీరారెడ్డి రఘురామరెడ్డి గారు కడపలో మీరు పనిచేస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో ఆయన ఎప్పుడైనా మీ విధుల్లో జోక్యం చేసుకున్నారు ఎప్పుడైనా? చెప్పుంటారా? ఇది కూడా రాశారు, మీ చదవండి. ఏమైందంటే 1987 ఐ వాజ్ సబ్ ఇన్స్పెక్టర్ కడప 1 టౌన్ ఉన్నప్పుడు ఏమైందంటే కిరణ్ భాష అది మున్సిపల్ చైర్మన్, ఆయన తీసి వేరే వాళ్ళని పెట్టాలని ప్లాన్ వేశారు. దీనికి ద రైన్స్ ఆఫ్ ఎంటైర్ ఇష్యూ టేకన్ ఓవర్ బై వైఎస్ఆర్ గారు. అప్పుడు 1978లో రెడ్డి కాంగ్రెస్లో ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడు వాళ్ళకి కావాల్సిన మనిషిని కమిషనర్ చేయాలనుకో, పేరు ఎందుకు లేదు చెప్పాను కదా. ఇంకా మాకేమంటే అప్పుడు కొంచెం రాజశేఖర గారు కొంచెం యంగ్ బాగున్నాడు అప్పుడు ఇంకా ఎందుకైనా మంచి ఏదో ఇష్యూ జరుగుతుంది ఇది అనుకుని బయటి ఫోర్స్ తెప్పించాం. ప్రభాకర్ రావు ఎస్పీ ఉన్నవాడు, తర్వాత ఎమ్మెల్యేఆర్ ప్రభాకర్ అని చెప్పి ఇన్స్పెక్టర్ ఉండే, నేను లోకల్ ఎస్ఐని. ఆ బయట నుండి ఫోర్స్ తెచ్చాం, మున్సిపల్ ఆఫీస్ చుట్టూ పెట్టాం అందరినీ. ఇంకా మున్సిపల్ అది ప్రిసైడ్ బై కలెక్టర్. అది ముందు వైఎస్ఆర్ గారు వచ్చారు, నేను లోకల్ ఎస్ఐని కాబట్టి నేను ఇన్స్పెక్టర్ కన్వెన్షనల్ మీటింగ్ వాళ్ళు ఉండాలి కదా మేము. ఫస్ట్ ఈయన వచ్చేసారు, ఎవరు వైఎస్ఆర్ గారు వచ్చేసారు అనమాట. వచ్చిన 10 మినిట్స్కు కలెక్టర్ వచ్చారు. కమెంట్స్ అయింది మీటింగు. అంటే మీకు చెప్తున్నా ఇది ఎందుకంటే కీప్ ఇట్ ఇన్ మైండ్. వచ్చిన తర్వాత కొంచెం వర్బల్ ఆల్టర్కేషన్ జరిగాయి లోపల. ఇన్స్పెక్టర్ గారు నువ్వు పోడియం దగ్గరికి పోమని నాకు చెప్పాను. నాకు దెన్ ఐ వెంట్ టు ది పోడియం. బై ది టైమ్ ఐ రీచ్ ది పోడియం, she tore off the minute book. He made a impassioned gesture toward the collector. Then immediately as a local SI, I grappled him. తీసుకొని బయట ఎందుకంటే నాకు బికాస్ నాకు యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఐ వర్క్డ్ 2 times ఇన్ పులివెందుల సార్. పులివెందులు చేశా, 2 చేశా. నాకు ఎందుకు యాక్సెసిబిలిటీ వేరే పడితే ఏమో కూడా నేను అండ్ అధికారులతో చాలా బాగా మాట్లాడతారనేది వాస్తవం అంటారా? బాగానే మంచి, దట్ ఈస్ గుడ్. ఏదో నీకు చెప్తాను, నీకు ఇన్స్టెంట్ కూడా మళ్ళీ నీకు చెప్తాను. నీకు దీని తర్వాత ఏం జరిగింది, నేను ఆడ పని చేసేటప్పుడు ఏం జరిగింది కూడా చెప్తాను నీకు. ఎక్కడ ఏసీపీకి ఉన్నప్పుడు కూడా తీసుకొచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొంచెము ఈ ఖాదీ షర్ట్ క్రంపుల్ అయిపోయింది, మడతలు పడింది. దెన్ కొంచెం ఈ క్రియేట్ సమ్ హల్లావాలు అక్కడ కొంచెం ఎయిట్ నువ్వు అది ఇది అని చెప్పిన చూడన్నా ఏదైనా ఉంటే మీరు ఎక్కడ చూసుకుని కానీ ఇక్కడ చేస్తే ఇమ్మీడియట్గా మా ఎదురు జరిగిపోతే ఇంకా మా 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 పవర్ వేస్టే కదా. ఇక్కడ మేము మా ఇక్కడ ఉన్నది అంతా వేస్టే కదా. నాకు వేస్ట్ చేసి నిదానంగా ఉంటే దానికైతే వేరే మా కళ్ళే తిరిగినప్పుడు మేము దీన్ని ప్రివెంట్ చేయలేకపోతే మేమేం కావాలి, మా డ్యూటీ ఏంటి మీకు అంటేనే కలెక్టర్ ఎస్పీలు రావడము, ఇష్యూ ఎఫ్ఐఆర్ అక్కడ తీసుకోవాలండి. దెన్ ఐ ఇష్యూడ్ ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ 100/87 క్రైమ్ నెంబర్ ఇచ్చిన తర్వాత హీ అప్లైడ్ ఫర్ యాంటిసిపేటరీ బెయిల్. హీ గాట్ యాంటిసిపేటరీ బెయిల్. యాంటిసిపేటరీ నాకు ఒక ఛార్జ్ మేమో ఇచ్చారు. నాకు యూ హ్యావ్ కోఆపరేటెడ్ ది అక్యూజ్డ్, యూ హ్యావ్ నాట్ అరెస్టెడ్ ది, నాకు ఛార్జ్ మేము ఇచ్చారు. నేను ఛార్జ్ మేరకు ఎక్స్ప్లెనేషన్ పంపించాను ఎస్పీకి. సార్ దీనికి యాంటిసిపేటరీ మూవ్ చేసి దర్ ఇస్ ఎ ప్రొసీజర్. అడ్వకేట్ ఈ మెసేజ్ ఇవ్వాలి ఎస్పీ గారికి, కన్సర్న్ ఇన్స్పెక్టర్కు, ఎస్ఐకి టు కమ్ అప్ విత్ రిటర్న్ ఆర్గ్యుమెంట్ టు అపోజ్ యాంటిసిపేటరీ బెయిల్ అని చెప్పి ఆ మెసేజ్ ఉంటే నేను ఐఎమ్ లయబుల్. దాని మెసేజ్ నేను ఇగ్నోర్ చేసి నేను కోర్టు కట్టాను కాబట్టి నేను అది లేదు. ఈ మేనేజర్ విత్ అడిషనల్ ఇట్లా మేనేజర్ సంథింగ్ ఈ గార్డెన్ తర్వాత నేను చెప్పిన కొట్టేసి నాకు డ్రాప్ చేశారు యాక్షన్. అది యాక్షన్ డ్రాప్ అయిపోయింది. ఇది జరిగిపోయిన తర్వాత ఆయన ఇంతగానే ఇంటప్పుడు కూడా నేను గుత్తిలో పనిచేసేటప్పుడు కూడా నాకు 2 సార్లు కాంటాక్ట్ చేశాడు ఆయన సీఎంగా. నేను భయపడి, ఎందుకంటే ఇట్లా ఒక వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి, మీ గుత్తిలో బస్టాండ్లో ఆర్టీసీ బస్టాండ్లో బాంబులు వేలాయంట, అతను భార్య పేరు తర్వాత పిల్లల పేరు పెట్టుకుంటున్నాడు, నేను చేయలేదని, నువ్వు ఇన్వెస్టిగేట్ అవ్వచ్చు కదా శంకర్, నీకేం తెలిసిందే కదా ట్రూత్, ఏది విషయం చెప్పు అన్నాడు. అది ఉగాది పండుగ రోజే చేశాడు. నాకు ఫోన్ చేశా, అన్న వాళ్ళకి కదిలే రైవల్ పార్టీ పగిలినాయి సెల్ఫ్ ఎక్స్ప్లోడ్ బాంబ్స్, ఈయనకు పంపించమంటామంటే పంపించేసి చెప్పిన. తర్వాత మళ్ళీ నేను ఏసీపీకి వచ్చిన, ఎక్కడికి హైదరాబాద్కి వచ్చిన. కొంపల్లిలో ఉంది కదా పినార్ ప్రతాప్ రెడ్డి గెస్ట్ హౌస్, నైట్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ చేసినాను నాకు ఆయనకు.
తేడా కొంపల్లో చిన్న మన ప్రతాప్ రెడ్డి బేస్ట్ హౌస్ కొంపల్లిలో నైట్ 9:30కి వచ్చా. ఎవరు వైఎస్ఆర్ వచ్చి నేను ఆర్డీఓ అంతము రిజిస్టర్ చేసుకుని 9:15కు నన్ను చూశాడు. చూసి పక్కకి వేసాను, నాకు మాట్లాడే నాతో అడిగడం అని ఇలా కలుపుకోదు. ఫెరోషియస్గా ఉన్నప్పటికి కూడా వ్యక్తి మాత్రం వైఎస్ఆర్ బాగా ఆఫీసులో బాగానే ఉంటాడు, అంత ఇర్రెలవెంట్గా మాట్లాడేవాడు, డీసెంట్గా ఉంటాడు. ఏమంతా అంటే మంచి పనులు కూడా చెప్తూ కూడా మాట్లాడతా కూడా ఏదైనా ఇష్యూ ఉన్నా కానీ చెప్తాడు క్లియర్గా. మేము చెప్తున్నాం అని చెప్పి మీరు ఇష్టం వచ్చేట్టు చేయాల్సిన అక్కర్లేదు, కొంచెం చూడండి, ఆలోచించండి. మేము చెప్తున్నామని చెప్పి మీరు అవుట్రేట్కి పోవాల్సిన అక్కర్లేదు కూడా చెప్పేవాడు. టు బి ఫ్రాంక్ కొంతవరకు. సార్ మీ సర్వీస్లో చాలామంది ముఖ్యమంత్రులు చూశారు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి కోట్ట విజయభాస్కర్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, అంజయ్య గారు అందరూ చూస్తుంటారు. రాజశేఖర రెడ్డి గారి వరకు, రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి కూడా చూస్తుంటారు. మీరు చూశారు. ఇంతమందిలో మీకు బాగా నచ్చిన ఆఫీసర్లు ఎవరండి? ఎవరు ముఖ్యమంత్రులు ఎవరు బాగా మీకు బాగా నచ్చిన ముఖ్యమంత్రి? అంటే ఒక్కొక్కరితో ఒక క్వాలిటీ ఉంటుంది. ముఖ్యమంత్రులు అంటే ఆ ఆస్పెక్ట్ చూసుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి, ఎన్టీ రామారావు లైక్ చేస్తా, వైఎస్ఆర్ కూడా పర్నాట్ బ్యాడ్. ఈయన ఎవరు చంద్రబాబు నాయుడు కూడా అడ్రస్ తక్కువే. చంద్రబాబు నాయుడు కూడా రీజనబుల్, హైలీ రీజనబుల్ టైప్. చంద్రబాబు నాయుడు కూడా మంచి. ఓకే, ముఖ్యమంత్రులు కాదు, ఇక్కడ నెక్స్ట్ డీజీలు తీసుకుంటే మీకు బాగా నచ్చిన ఆఫీసర్ ఎవరు? అంటే ఒక్కొక్క ఆఫీసర్తో ఒక క్వాలిటీ ఉంటుందండి, కానీ ఈ ఆఫీసర్ దగ్గర బాగా నచ్చింది, ఈ ఆఫీసర్ నేర్చుకున్నాను అని చెప్పే ఆఫీసర్ డీజీలు చెప్పడానికి లేదు అట్లా. ఎందుకంటే అందరూ ఒక రకమైనటువంటి ఆఫీసర్లే. డీజీలు ఎవరు మనకు సార్ మీకు నచ్చిన సుశీల్ కుమార్ అన్నవాడు, తర్వాత దొర అరవిందరావు, ఓకే, మహేందర్, అబ్దుల్ సలాం ఖాను. మీరు ఆ పేరు చెప్పకుండా సరే మీకు డీజీల గురించి కాదు, మీకు నచ్చిన ఎస్పీ చెప్పండి. పోనీ నచ్చని ఎస్పీ ఇబ్బంది అందరూ నచ్చిన వాళ్ళేనా? ఐ కాంట్ సే. తర్వాత మనం ఫ్యాక్షన్ దీంట్లోకి వద్దామండి. మీరు దాదాపు 28 సంవత్సరాలు ఫ్యాక్షన్ జిల్లాలు చూశారు. ఫ్యాక్షన్కి మూలాలు ఏంటి, దేనికి అనుకుంటున్నారు? ఫ్యాక్షన్ మూల ఒకటే అండి, విలేజ్ హెజమనీ, ఆధిపత్య పోరొకటి, ల్యాండ్ డిస్ప్యూట్స్, చిన్న వాటికి కూడా ఒకసారి ఫ్యాక్షన్ కూడా ఇరప్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి కొన్ని పల్లెల్లో. ఎందుకంటే ఆ బెంట్ ఆఫ్ మైండ్ ఉంది వీళ్ళకు, బెల్లిజరెంట్ యాటిట్యూడ్ ఉంది వీళ్ళకి అందరికీ కొంత విలేజ్లో. సార్ సాధారణంగా పాము పక్కపడితే 16 సంవత్సరాలకైనా మర్చిపోతుంది, 16 సంవత్సరాలు మర్చిపోదని కూడా చెప్తుంటారు పెద్దలు. అవును, కానీ ఫ్యాక్షనిస్ట్ పక్కపడితే పాము కన్నా పవర్ఫుల్గా ఉంటాడు, పాము కన్నా ఎక్కువగా ఆలోచిస్తాడు అంటే అటువంటి ఇష్యూస్ జరిగినాయి. ఎందుకండి అంత మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళది? మైక్ సెట్ ఎందుకు ఉంటుందంటే దట్ ఈజ్ అది కొన్ని కాంజనటల్ క్వాలిటీస్ ఉంటాయి. వాళ్ళ ఫాదర్ జనరేషన్ వచ్చిన కొన్ని జనరిక్ క్వాలిటీస్ ఉంటాయి, అవి కూడా ఉంటాయి. కరెక్ట్గా జనరిక్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి కొన్ని పల్లెలు, తండ్రి కొడుకు అంతా అయిపోయింది. ఇప్పుడు మా ఊరు పక్కల విలేజ్, మా అన్ని విలేజ్ ఉన్నాయి, మా చూస్తున్నాం కదా, పిల్లప్పుడు చూస్తున్నాం మేము. ఇప్పుడు కొన్ని మీరు చెప్తున్న కొన్ని ప్రాంతాల్లో తన భర్తను కళ్ళ ముందు చంపినందుకు ఆవిడ జడ కూడా వేసుకోదు, తన భర్తను చంపిన బొట్టు తీయకుండా ఉన్నవారు చాలా చూసినాము. అంటే అంత పగ ఎందుకు? చిందుకూరని విలేజ్ ఉంది పాణ్యం దగ్గర, అదే ఇప్పుడు ఎంతమంది మర్డర్స్, చాలామంది లేడీస్, చాలామంది గాజు కూడా తీయకుండా ఉన్నారు. కొంతమంది లేడీస్ చేశారు, అట్లా చేసుకున్నారు వాళ్ళు, వాళ్ళ వాళ్ళ నెగ్గించుకున్నారు వాళ్ళు, ప్రామిస్ని కూడా చేశారు, చాలామంది చేశారు. ఒక కేసు గుర్తుందా మీకు? ఎందుకు ఈ చిందుకూరులు ఉన్నాయి కదా, ఈ పాణ్యం దగ్గర చిందుకూరు అని నేను చేయలేనుకో, కొన్ని ఉన్నాయి, మా దగ్గర కూడా జరిగినాయి కొన్ని చోట. అంటే భర్త ఇంకోటండి, మీరు కడపలో ఇప్పుడు ఒకటని చెప్పలేము మేము, మా కళ్ళతో. ఎందుకంటే మేము ఉన్నప్పుడు హైలీ ఫ్యాక్షన్, పొద్దుటూరు అయితే ఇట్ వాజ్ ఇన్ ఫ్లేమ్స్ వన్స్. ఎన్ని మర్డర్స్ టౌన్లో. ఒకటి చెప్తాను, నేనున్నప్పుడు కోగటం వీరారెడ్డి మర్డర్, శ్రీరాములు అని ఉంది. నేను కొరప్పుడు కోగటం శ్రీరాముడి మర్డర్ నేను చూసిన పెద్ద లీడర్ అయినా. ఇప్పుడు కోటం శివారెడ్డి కదా ఎమ్మెల్యే, వాళ్ళ ఫాదరే శ్రీరాములపేట. నేను వాజ్ ఎంగేజ్, నేను అక్కడ ఉన్నా, ఎక్కడ రాయచేట్లో కమ్యూనిటీ ఫిల్మ్ నన్ను స్పెషల్ డ్యూటీకి పిలుచుకున్నారు అక్కడ. ఆ తర్వాత నేను థియేటర్కి వచ్చేసాను నాకు. తర్వాత ఇంకెందుకు వెన్ ఐ వాజ్ రాయచోట్లో కూడా అబిబుల్లా ఉన్నాడు, నాకు తెలియదు అబిబుల్ను. నేను అరెస్ట్ చేసి, నాకు తెలియకపోతే కొంచెం జరిగితే నా మీద కూడా పిటిషన్ పెట్టారు అప్పుడు, వేరే అసాల్ట్ చేశాను, మ్యాన్ హ్యాండిల్ చేశాను అని చెప్పి. సార్ మర్డర్ కేసులు చూస్తున్నప్పుడు జనరల్ మర్డర్ వేరే ఉంటుంది, ఫ్యాక్షన్ మర్డర్ వేరే ఉంటుంది. ఫ్యాక్షన్ మర్డర్లో మీరు ఎక్యూజ్ని అరెస్ట్ చేస్తుంటారు, జైలుకి పంపిస్తారు. కానీ మూలాలకు వెళ్ళి అక్కడికి నెక్స్ట్ జనరేషన్లో ఆ వ్యాధి రాకుండా ఉండడానికి మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఏది? ఫ్యాక్షన్ మీద ఒక మర్డర్ జరిగింది, మీకు దాన్ని బ్రీఫ్ ఫ్యాక్ట్ మీకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది ఫ్యాక్షన్ మర్డర్ అని.
వాళ్ళు ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటారు. ఆ రివెంజ్ తీసుకోకుండా వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళలో మార్పు తీసుకురావడానికి మీరు ఏమైనా చర్యలు చేపట్టారా? ఎందుకు చేసుకోవాలి? పికెట్ పెడతాం అక్కడ. పికెట్ పెట్టడం కదండి, వాళ్ళలో బాధిత కుటుంబాల్లో మార్పు తీసుకురావడానికి ట్రై చేసాం, కౌన్సిలింగ్ ఎన్నిసార్లు చేసాం. ఇన్స్పైట్ ఆఫ్ దట్ వీకుంట వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేయలేక కొన్ని చోట్ల పూర్తి వాళ్ళు దాంట్లో నిమగ్నమైపోయింటారు. ఎనిమిటీని అట్లా ఉంటుంది వాళ్ళకు. కచ్చా కార్పొరేట్ అంటే అంత వాళ్ళకు ఉంటుంది ఎక్కువ. సార్ ఫ్యాక్షనిస్ట్లో చాలామంది వైట్ అండ్ వైట్ వేస్తారు, వైట్ డ్రెస్ వేసుకుంటారు, సుమోల్లో తిరుగుతారు, మంచి కార్లో తిరుగుతారు, కానీ వాళ్ళందరూ అప్పుల పాలై ఉంటారు, చాలామంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది వాస్తవం కాదు. అది చెప్పలేము. అట్లేం లేదు, బాగానే ఉన్నారు వాళ్ళు, వాడు ఖర్చు పెట్టుకుంటారు. అంటే ఒకప్పుడు వేరు, ఇప్పుడు ఒక ఫ్యాక్షనిస్ట్ బయటకు రావాలంటే కనీసం ఒక 20 మంది మనుషులు ఉంటే కానీ బయటకు రాలేడు. ఆ 20 మందికి భోజనాలు పెట్టాల్సి వస్తుంది కదా, ఖచ్చితంగా ఫ్యాక్షనిస్ట్ భరించాలి. వాళ్ళందరినీ మేనేజ్ చేయాలి, వాళ్ళు ఖచ్చితంగా పెట్టాల్సిందే. అవును, డబ్బులు పెట్టాలంటే వాళ్ళు కొన్ని దే విల్ రిసార్ట్ టు సర్టన్ కబ్జాలు చేస్తున్నారు కదా, కొంతమంది చేయడం లేదా చేస్తున్నారు. అంటే చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే ఫ్యాక్షనిస్టులు ఆ ఫ్యాక్షన్ అనే బురదలో దిగిపోవడం వల్ల వాళ్ళు ఆర్థికంగా దెబ్బతింటారు, కానీ బయటికి మాత్రం బిల్డప్ ఇస్తుంటారు. ఎందుకంటే గ్యాంగ్ వేసుకొస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇంట్లో బట్టలు బంగారం ఏదో అమ్మి ఖర్చు పెట్టాల్సి వస్తుంటుంది. ఎందుకంటే తరతరాలుగా తాతలు ఇచ్చిన ఆశల్ని కూడా ఫ్యాక్షన్ పగడం దీంట్లో అమ్ముకుని ఉంటారు అన్నది చేస్తే మరి ఏంటో లీడర్షిప్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఒకప్పుడు నాకు అవమానం అవుతుందని చెప్పి అది కూడా లోపల బాధ కదా, ఇంత మెయింటైన్ చేసి ఇప్పుడు నేను సరిగ్గా చొక్కా వేసుకోలేకపోతే నా పరిస్థితి ఏంటి? నాకు ఇజ్జత్ పోతుంది ఒకటి, తర్వాత వచ్చి నాకు పాపులారిటీ పోతుంది కదా, పాపులారిటీ. ఇంకా ఎనిమిస్ ఒక విధంగా చూస్తారని అంత వెళ్ళిపోతారు ఈజీ లైఫ్ టార్గెట్ చేయడానికి అని చెప్పి. తర్వాత ఫ్యాక్షన్స్ దగ్గర పనిచేస్తున్న అనుచరులు ఉంటారు, వాళ్ళ కోరికలు గొంతమ్మ కోరికలు ఉంటాయనేది కూడా వాస్తవం కదండి. కానీ అంత సీన్ ఏముండదు, వాళ్ళు చెప్పినట్లు ఏం వినరు. ఇప్పుడు హెంచ్మని ఉంటారు, కానీ వాళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళు తిండికి దానికి ఎక్కువ చూస్తారు, కానీ ఇవన్నీ హెంచ్మని చేయాల్సిన అవసరం లేదు, చేరుకుంటుంది. ఇప్పుడు సరే, యాక్చువల్గా ఫ్యాక్షనిస్ట్ ఉన్నా వాళ్ళ చుట్టూ అనుచరులు కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే ఉంటాయి. అందరూ మర్డర్లు చేరుకుని అనుచరులు ఉంటారు, కొన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు ఉంటారు. వాళ్ళలో మార్పు తీసుకొస్తే ఫ్యాక్షన్ అనేదానికి పుష్టిపట్టే అవకాశం ఉంటుంది కదా, అంటే అనుచరుల్లో మార్పు తీసుకొస్తే. ఇప్పుడు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను మీకు ఒకటి నా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఓపెన్ వెన్ ఐ వాజ్ కడప ప్రొద్దుటూరు 1 టౌన్ అయినప్పుడు శంకరాపురం విలేజ్ ఉంది ఒకటి, అది నా లిమిట్స్ కాదు, తాలూక్ పొల్యూషన్ లిమిట్స్. అది విపరీతమైన మర్డర్ జరిగిన ఊరిలో. ఫ్యాక్షన్ ఎప్పుడు జాతర కూడా చేసుకుంటారు కాదు. ఇక్కడ ముండేట్ అని చెప్పి డాక్టర్ ఐ స్పెషలిస్ట్ ఉన్నాడు, మంచి రిప్యూటెడ్ డాక్టర్, అతని కొడుకు కూడా ఐఏఎస్ కలెక్టర్. వాళ్ళ బ్రదర్కు అక్కడ ఆపోజిట్ పార్టీలకు బాగా ఫ్యాక్షన్ ఉంది. ఏ గలాడ జరిగినా సార్ లోకల్ ఇన్స్పెక్టర్ నన్ను పిలుచుకుపోతాడు, తాలూకేశ్వరిని పిలుచుకోడు, నువ్వైతే బాగా కొడతా ఉంటాడు నన్ను. ఏమి నువ్వు రావా అన్నాడు. పోయిన తర్వాత నేను ఆ ఊరిలో అట్రాసిటీ చేశా. ఆ ఫ్యాక్షన్ చూసి ఇంట్లో కొట్టడము, నీళ్ళు పని చేయడము, జాన్ని మొదలుపోవడము, ఆడలు అందరినీ కొట్టడం, నన్ను తిట్టని ఆడలేదు ఆ ఊరిలో, తిట్టని మొగడు ఉన్నాడు ఆ ఊరిలో. అట్లా అట్రాసిటీ చేశాం. చేసిన తర్వాత కాంప్రమైజ్ టాక్ వచ్చింది ఆ ఊరిలో. కాంప్రమైజ్ టాక్ వచ్చి ఎవరిని కోరుకోవాలి, కాంప్రమైజ్ ఎవరు చేయాలనుకున్నారు. సరే మన చంద్రబాబు రెడ్డి ఉన్నాడు, రమణారెడ్డి ఉన్నాడు, అందరూ పెద్ద పెద్దలు ఉంటున్నారు చాట్లు. కానీ బోత్ ఫ్యాక్షనిస్టులు బోత్ గ్రూప్స్ నా నేమ్ నామినేట్ చేశారు. వాళ్ళు పొద్దున్న 1 టైనర్స్ గారిని రమ్మని చెప్పి నా పేరు నామినేట్ చేశారు. ఇన్స్పెక్టర్ రాజశంకర్ అయిపోతా ఉన్నాడు. నన్ను ఏంది సార్ నా లిమిట్స్ కాదు, నాది కాదు, వాళ్ళు ఏమో సార్ ఏదైనా ప్రీ ప్లాన్ ఏమైనా ఉందేమో ఏమో కదా. నాకు ఎందుకంటే అవును తిట్టినాడో లేదు, అందరూ నన్ను ఏదో ప్లాన్ ఉందనుకుని నా పోలీసు ఉండే కదా, మనం ఐ గాట్ మై ఓన్ సస్పిషన్. సరే ఇన్స్పెక్టర్ ఫోర్స్ తీసుకుని పోదాంలే, ఏమంత భయపడదు. పోయినాను. పోయిన తర్వాత ఏమైందంటే టెంట్లు గింట్లు అంతా వేశారు, భోజన అరేంజ్మెంట్స్కి అరేంజ్ చేసినారు. ఆ ఊళ్ళో ఎట్లా ఊరంటే అది పికెట్ వేసినాము ఒకసారి శంకరాపురంలో. బోత్ పార్టీస్ మిద్దెలు ఎక్కారు. దిగండ్రా అని పోలీసులు చెప్తే దిగల. మోహంతి వాసు ఏఎస్పీ అప్పుడు, నేను ఐఎస్ఐ బద్వేల్, ఏమి దిగురు అన్నాడు. పోలీసులు చెప్తే ఈడ కలుసురా అన్నాడు. అట్లే కలిసాడు స్పాట్. చూసావా ఎట్లా ఉంది అట్లా. సార్ ఆ రోజు ఏం జరిగింది చెప్పండి. పోయిన తర్వాత కాలికేస్తే మెడకేస్తారు, మెడకేస్తే కాలికేస్తారు. వాళ్ళ ఇష్యూస్ చెప్తున్నారు. లాస్ట్కి అట్లా చేసి రాత్రి భోజనం అరేంజ్ చేశారు. మధ్యాహ్నం రాత్రి 7:30, 8 అయింది. మొత్తానికి కొంతవరకు ఇద్దరిని సెట్ చేసినానప్ప. సెట్ చేసిన తర్వాత జాతర ఎప్పుడు జరుపుకోవాలి 20 years ఉంది. ఫస్ట్ టైం దే సెలబ్రేటెడ్ జాతర చేశారు
అప్పటి నుండి ఇప్పటివరకు ప్రశాంతంగా ఉంది. ఇంతవరకు నో ఇన్సిడెంట్ టు ప్లేస్. అది కొన్ని చోట్ల జరుగుతుంది మన ప్రయత్నం. ఇప్పుడు మెడిసిన్ అందరికీ సెట్ కాదు కదా, డాక్టర్స్ కొంతమందికి సెట్ అయితే కొంతమంది సెట్ కాదు. కొన్ని ఇమ్యూనిటీ పవర్ లేకుంటే సెట్ కాదు, మెడిసిన్ పనిచేయదు. ఇమ్యూనిటీ అదేలేండి, అవును. అంటే మందు అన్ని జబ్బులకి పనిచేయదు కదా. ఇది అన్ని జబ్బులకి ఒకటే మందు పనిచేయదు కదా. ఒకే మందు అన్ని జబ్బులకి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను నీకు, చిన్న ఎగ్జాంపుల్. ఐ వాజ్ ఇన్స్పెక్టర్ గుంటకల్. ఊరవకొండ దగ్గర బూదగవి అని ఒక విలేజ్ ఉంది. ఆ ఊళ్ళో సర్పంచ్ యాదవాసిత డామినేషన్. సర్పంచ్ కూతురు ఎలోప్టెడ్ విత్ వనదర్, వాళ్ళ ఊరు అబ్బాయిని తీసుకుని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ ఫాదరు సర్పంచ్ కాబట్టి 2-3 మర్డర్స్ జరిగినాయి ఊరిలో. ఊరు వదిలిపెట్టి ఇచ్చాడు. ఊర్లోకి రావడం లే జనం వాళ్ళు, ఎవరు పికెట్ వేశారు ఊర్లో. ఏం పికెట్ చార్లు ఇచ్చినారు, అయితే ఇన్సిడెంట్ జరగడంలే. లాస్ట్కు వాళ్ళు తీసుకుని పోయి కూతురు వాళ్ళు ఎక్కడ ఉన్నారు. నా డిఎస్పీ వచ్చేసి, శంకర యూ టేకప్ దిస్ ఇష్యూ, నువ్వైతే కొంచెం ట్యాకిల్ చేస్తావు, ఎక్స్పీరియన్స్. సర్పంచ్ కూడా మొరట్టాను కూడా సార్, చాలా మొరటోడు సర్పంచ్, ట్యాకిల్ చేస్తావు అన్నాడు. నేను ఉండి చెప్పాను, సార్ నా లిమిట్స్ కాదు కదా సార్ అది. ఎందుకంటే ఒకవేళ నేను పోయినా అనుకో, అక్కడ కానిస్టేబుల్ అంతా పాలిగారు వచ్చాడు ఈయన తీసి చేసేస్తాడు అని చెప్పి, లేదో సంథింగ్ వద్దు సార్, నాకెందుకు సార్, నా లిమిట్స్ చెప్పండి, మై రెస్పాన్సిబిలిటీ, బౌండెడ్ డ్యూటీ, ఐ హ్యావ్ టు లుక్ ఇన్ టు ది మ్యాటర్ సీరియస్లీ అని చెప్పిన. లేదు శంకర, నువ్వు ఖచ్చితంగా టేకప్ చేయాలా, వాడు చాలా మొట్టు, నువ్వు నాకు నమ్మకం ఉంది నువ్వు చేస్తాను. ఓకే సార్ లోకల్లో ఇన్స్పెక్టర్ వాళ్ళు ఎస్ఐ ఏదైనా అడిగితే వాళ్ళకి చెప్తావని, వాళ్ళు వచ్చి అడుక్కుంటే ఆలోచన చేస్తారు సార్ అన్న. కరుణాకర్ అని చెప్పి ఇన్స్పెక్టర్ వాడు, వాళ్ళు ఎస్ఐ వచ్చి, సార్ ఏదో మా చేత కలవడతాం ఏమన్నా పిలుచుకొచ్చా, గుంటకల్లి పిలుచుకున్నా. పిలుస్తాను, నరంలో సీట్ ఇచ్చా, కుర్చీలో కూర్చోబెడతాను, టీ తాపుతా, అన్నీ చేస్తా. వాడు ఎట్లా మోటంటే కూతురు పేరు చెప్తే నేను చెప్తే లేచిపోతా సార్, మీ దగ్గర ఉండలో అంటాడు. ఏం చెప్పినా అది ఒక్కటి మాట్లాడు సార్ అంటాడు. 5 days కౌన్సిలింగ్ చేసి లాస్ట్కు పడగొట్టేసావానికి. ఎట్లా పడగొట్టినా అడగదు. ఎట్లా ఎన్ని పిట్టకథలో ఎట్లా డీటెయిల్ చెప్పి మొత్తం బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత అందరిని ఊళ్ళో తెప్పించా. తర్వాత కొడుకు, కూతురు, అల్లుడు నా ఇంటికి వచ్చి తాంబూలం ఇచ్చి అట్లా కొన్ని సెట్ అవుతాయి. కానీ బట్ ఇంకోటి మురళీధర్ గారు చెప్పాను, ఒకటి చెప్తాను నేను, ఐఎమ్ నాట్ ఏ గ్రేట్. నాకు ఒక పేషెన్స్ ఉంది. పొద్దున 7 గంటలకు ఒక ఇంటరాగేషన్ కానీ ఒక ఇష్యూ ఒక పంచాయతీ పొద్దున 7 గంటలకు కూర్చుంటే నెక్స్ట్ డే 7 గంటల వరకు అర్థం కూడా కూర్చుంటా. ఎవరికైనా ఉందా కెపాసిటీ? ఇంటరాక్షన్ కూడా, ఎందుకంటే నా దగ్గర నన్ను అడుగుతా సపరేట్గా ఇంటరాక్షన్ చేయమంటారు కొంతమంది. కొన్ని కేసులు కూడా నన్ను అడిగినారు, ఆఫీసర్ టెస్ట్ చేసినారు. ఇప్పుడు ఒక కేసు జరిగింది ఎక్కడంటే అనంతపురంలో కోనప్ప శాస్త్రి చెప్పి లీడింగ్ అడ్వకేట్ ఉన్నాడు, సివిల్ అడ్వకేట్. వాళ్ళ ఇంట్లో డకైట్ జరిగింది, గోల్డ్ పోయింది. అది నేను తాలూకు ఇన్స్పెక్టర్, నాకు సంబంధం లే. టౌన్ ఇన్స్పెక్టర్ డిఎస్పీ ఉండి నన్ను వాళ్ళు చూసినారు, వాళ్ళకి అర్థం కాలేదు డకైట్ కేసు కాబట్టి. కొంచెం క్రైమ్ నేను చేస్తాను ఒక స్మెల్ ఉంది మనం క్రైమ్ కానీ లా ఆర్డర్ కానీ కొంతవరకు. నేను 3 times ఐ ఓపెన్ ఫైర్ ఆల్సో. రైల్వే కోడూరులో ఫైర్ ఓపెన్ చేసిన. వెన్ ఐ ఓపెన్ ఫైర్ అట్ రైల్వే కోడూరు, వైఎస్ఆర్ ఉన్నారు, ఎక్స్ ఎమ్మెల్యే మదన్మోహన్ రెడ్డి. చెప్పండి, అనంతపురం చెప్పండి. అనంతపురం ఒక వీక్ డేస్ తర్వాత వచ్చినాడు డిఎస్పీ. శంకర నువ్వు పోదాం రా కొంచెం, ఆ టౌన్ ఇన్స్పెక్టర్ కానీ నువ్వు వచ్చి చూస్తురా చిన్న ఫ్రెండ్స్ అంటే, పోదాం పండి సార్ ఏముందని పోయినా. ఎందుకంటే అది నిఘా. అది ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎవడం చేస్తారండి మురళీధర్ గారు. లా అండ్ ఆర్డర్ ఏముంది, నోన్ అక్యూజ్డ్, నోన్ డిసీజ్డ్, అందరిది. నువ్వు సచిన పేరు చెప్తివి, సాక్షుల పేరు చెప్తివి, అంతేది. కానీ క్రైమ్లో తిరుపతిలో బోడుకుంటాడు అంటాడు, కొట్టిపోయాడు. ఎవరు బోర్డు, ఎన్ని బోడుకున్నా తిరుపతి, ఏ బోడుకుని పట్టుకుంటాను? యాక్యురేట్గా ఆ పాయింట్ అవుట్ చేసి ఆ బోర్డుకుని పట్టుకోవడం కష్టం కాదు నీకు. క్రైమ్లో ఫస్ట్ ఏమంటే, క్రైమ్లో ఎవరు చేసినాడు, సీన్ ఆఫ్ అఫెన్స్లో ఎట్లా అబ్జర్వేషన్, మ్యానరిజము ఎట్లా, చాలా సీన్ ఆఫ్ అఫెన్స్లో ఎంత టైం వేస్ట్ చేస్తే అంత క్లూస్ వస్తాయి మనకు. ఇప్పుడు మన ఊరికి గోడ తాకి రావడం కాదు, దట్ ఇస్ నాట్ ది ప్రొసీజర్. సో క్రైమ్ అంటే వెరీ డిఫికల్ట్ టాస్క్ వెన్ కంపేర్ టు లా అండ్ ఆర్డర్. అంటే క్రైమ్లో 5 steps ఉంటాయి. సీన్ ఆఫ్ అఫెన్స్లో మ్యానరిజం, ఏ ఏజెన్సీ అఫెన్స్ చేసినది సస్పెండ్ చేయడం అయితే గ్రేట్. సస్పెండ్ చేసిన సస్పెక్ట్స్ను ట్రేస్ చేసి పట్టుకోవడము అనదర్ ఫేస్. వాడిని పట్టుకొచ్చిన తర్వాత ఇంట్రాగేషన్ ఇంకా హెర్క్యులెన్ టాస్క్ అది. తర్వాత అడ్మిషన్ ఇంకో హెర్క్యులెన్ టాస్క్. తర్వాత రికవరీ, గోల్డ్ రికవరీ. ఆడిపోతే వాళ్ళు ధర్నాలు అది చేస్తారు. తర్వాత డాక్యుమెంటేషన్. దీంట్లో లేదు కదా. అందుకే దానికి వీధి మేళం ఉంటారు, దీనికి గుడి మేళం ఉంటారు. గుడి మేళం ఏముంది, గుడిలో కూర్చొని మేళం వస్తున్నాడు దేవుడు, ఆనందం ఎంత వాడు పైన 3 కొద్దీ ఆనందంగా మనం చూసే కొద్దీ తలక వీపు చేస్తున్నాడు. ఏంది మరి కూర్చుంటే పని. వీధి మాటలే కాదు, ప్రొఫెషన్ దేవుడు వస్తుంటాడు, దేవుని అంటే డోలు కొట్టుకుంటా నడుచుకుంటాం, వాళ్ళు మంచుకుంటూ పోవాలంటే ఎంత చెమట వస్తుంటుంది బాడీకి. నిజమే కదా. అవును. క్రైమ్ అటువంటిది. ప్రాపర్టీ క్రైము, వీధి మేళము, ఇది గుడిమేళం. నిజమే కదా చెప్పి. అవునండి. అదే ఇక్కడ ఎంత ఇప్పుడు ఇంటరాగేషన్లో కొంచెం మంది వాడు సీజన్డ్ అఫెన్స్ ఉంటారు, వాళ్ళు గిమ్మటి చెప్పారు, ప్రాణమైన పోతుంటారు కానీ చెప్పారు అఫెన్స్. వాళ్ళు బ్రేక్ చేయాలంటే యూ మస్ట్ హ్యావ్ స్పెషల్ డివైస్ కావాలని దగ్గర పెద్ద ఒక ఇంకోటి దానికి ఒకటే సూత్రం, పేషెన్స్.
సార్ పేషెన్స్ ఇస్ బిటర్ Okay. బట్ ఇస్ ఫ్రూట్ ఈస్ స్వీటర్ అన్నారు. ఓకే సార్, ఫైనల్ క్వశ్చన్ సార్. ఇప్పుడు వస్తున్న జనరేషన్, మీరు ట్రెడిషనల్ క్రైమ్ చూశారు మీరు, అవును చూసా. అప్పుడు టెక్నాలజీ లేదు, ఏమి లేదు టైంలో మీరు హ్యూమన్ ఇంటెలిజెన్స్, మీ పర్సనల్ ఇంటెలిజెన్స్తోనే బ్రేక్ చేసుకొచ్చారు. అవును ఇప్పుడు వస్తున్న జనరేషన్ అంతా కూడా టెక్నాలజీ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి వస్తున్న ఆఫీసర్స్ ఉన్నారు. అవును ఏమైనా ఇక్కడ ఏమైనా నేరం జరిగిందంటే సీసీటీవీ, సెల్ ఫోన్, గూగుల్ ట్రాక్ లేదా టవర్ CC కెమెరాలు. ఇవే చూస్తున్నారు, సీసీ కెమెరాలు. వీళ్ళకి కొత్తగా వస్తున్న వాళ్ళకి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళకి ఒక సీనియర్ ఆఫీసర్గా ఒక క్రైమ్ జరిగితే వాళ్ళు ఏ విధంగా డిటెక్ట్ చేయాలని చెప్తారు? అంటే టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వమంటారా, లేదు హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా వాడమంటారా? హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. టెక్నాలజీ ఈజ్ ఓన్లీ డివైస్ మనకు. ఇప్పుడు ఒకటి మీకు చెప్తా, పూర్వకాలం మేము ఉద్యోగం చేసేటప్పుడు ఏముందంటే ఎంఓ క్రిమినల్స్ అని లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ మోటార్లు దొంగతనం జరిగింది అంటే మోటార్లు దొంగతనం ఎవరితో ప్రతి స్టేషన్లో లిస్ట్ ఉంటుంది. వాళ్ళ లిస్ట్ తీసుకొచ్చి విచారిస్తాం మనము. ఏమి ఇప్పుడు దొంగలు ఎట్లంటే దే హావ్ బికమ్ వెరీ ప్రూడెంట్ క్రిమినల్స్. పిక్ ప్యాకెట్ చేసేవాడు డకాట్ చేస్తున్నాడు, డకాట్ చేసేవాడు దొంగతనం చేస్తున్నాడు, దొంగతనం చేసేవాడు మర్డర్ చేస్తున్నాడు. ఇప్పుడు చదువుకున్నాడు కూడా డెకైడ్ చేస్తున్నాడు కదా, జమగాతాకు. అప్పుడు వాడు స్కై ల్యాబ్ తీసే అక్కడ మన ఇక మన ఇది ఉంటుంది కదా, విండో రెంచింగ్, ఆ విండో బార్ తీసి లోపలికి వచ్చినాడని చెప్పి ఆ ఎంఓ క్రిమినల్స్ లిస్ట్ చేసుకుని చేసేవాళ్ళు. కానీ అప్పుడు అది థియరిటికల్ ఇన్వెస్టిగేషన్ పని చేయలే మాకు. ఇప్పుడు నేను నిమ్మకాయలు దొంగ అన్నా కదా, లైమ్ తీఫ్ కమ్ చెవెల్ తీఫ్ రాసిన కదా, లైమ్ చేసేవాడు ఎవడన్నా కలగంటే నేను లైమ్ తీఫ్ చేసేవాడు దీనికి సంబంధం లేదని చెప్పి కేసు వదిలిపెట్టే కేసు పర్త అయితే వేరు. ఇప్పుడు థియరిటికల్ పనికిరాదు. ఇప్పుడు థియరిటికల్ పనికిరాదు. సర్కమ్స్టెన్షియల్ దాని సీన్ ఆఫ్ దాన్ని మన బ్రెయిన్ ఉపయోగించాలి. దాన్ని ఊరికి ఎంఓ క్రిమినల్స్ పట్టుకొని చూస్తే ఆ కేసు నేను పత్త కాగేది కదా, నేను వదిలిపెట్టింటే నో రిలవెన్స్ టు ఎంఓ ఇండెక్స్ అంట. ఇప్పుడు టెక్నాలజీ మీద డిపెండ్ అవుతున్న ఆఫీసర్ కొంతమంది పనికి వస్తాయి. టెక్నాలజీ పనికిరాదని చెప్పలేదు, టెక్నాలజీ వల్ల యూజ్ అయ్యింది కొంచెం. అంటే చాలా మంది ఆఫీసర్లు ఇప్పుడు టెక్నాలజీ మీద డిపెండ్ అవుతున్నారు తప్ప హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు. దానివల్ల జరిగే అనర్థాలు ఏ విధంగా ఉంటాయి? అనర్థాలు ఏమంటే కొంచెం కొన్ని కేసెస్ మిస్ అయిపోతాయి, చేతకాలు అనేవి. ఎందుకంటే ఎంతసేపు ఉన్నాయని టెక్నాలజీ మీద ఆధారపడకూడదు. మనము ఒకటే ఏజెన్సీ ఒకటే దాని మనము ఫిక్సప్ అయితే ఎట్లా? వీ మస్ట్ యూజ్ అవర్ బ్రెయిన్ ఆల్సో అట్ ది సేమ్ టైం. ఊరికి నేను ఏదో ఉంది కదా అని చెప్తే ఎట్లా? దట్ ఈస్ ది ఇంటెలిజెన్స్. ఆఫీసర్ యొక్క ఐక్యూ ఉండాలి దానికి కూడా. ఊరికినే ఒక ఫింగర్ ప్రింట్స్ వచ్చాయి వానివే వాడే పట్టుకుంటామని చెప్పి ఫింగర్ ప్రింట్స్ లేదని చెప్పను నేను. సైంటిఫిక్ ఎయిడ్స్ కాదని నేను చెప్పను. సైంటిఫిక్ ఎయిడ్స్ కూడా ఇప్పుడు తిరుపతిలో ఒకసారి అఫెన్స్ జరిగినాయి దండిగా, జిన్నం మడ జరుగుతున్నాయి. పిన్నార పేరు విపరీతమైన రేపు అన్ని చోట్ల 30-20 మడ జరిగినాయి. ఓన్లీ బట్ ఫర్ ఫింగర్ ప్రింట్స్ అని ట్రేస్ అయింది. అదే ఇంకోటి చెప్తాను, ఇంకోటి ఫింగర్ ప్రింట్స్ అనేది ఉండాలి, కానీ మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉండాలి. అది కూడా ఉండాలి. తర్వాత ఒక వేగన్సీ కాదు, తర్వాత ఇంటరాక్షన్ స్కిల్స్ కావాలి నీకు. కానీ ఏ యాంగిల్లో విచారి నువ్వు ఒకటే కేసు వాడు ఫింగర్ ప్రింట్స్ ఆ కేసు టెస్టినాయి ఇంకా అని చెప్పి చేస్తే లాభం లేదు. తర్వాత డీప్గా విచారించాలి ఫింగర్ ప్రింట్స్ ఇంకా ఎన్ని సార్లు చేశాడో ఏం కథో. అవునండి, ఇవన్నీ ఇట్స్ హెర్క్యులెన్ టాస్క్. క్రైమ్ అనేది నీకు వెన్ కంపేర్ టు లా అండ్ ఆర్డర్ కేసులకు దీనికి లాట్ ఆఫ్ డిఫరెన్స్, గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే, అంత ఈజీ కాదు. ఓకే, లా అండ్ ఆర్డర్ అనేది గుళ్ళో మేళం, క్రైమ్ మాత్రం వీధిలో మేళం అంటున్నారు శంకరయ్య గారు. ఎందుకంటే క్రైమ్ చేసి అందులో ఉన్న వాళ్ళు పట్టుకోవడం, గుర్తించడం, రికవరీ చేయడం అనేది 6 అంశాలుగా గుర్తించారు. నేరం చేయడం ఈజీ, కానీ టెక్నాలజీ వాడండి, కానీ మీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా అప్లై చేస్తే నా కేసు తొందరగా బయటకు వస్తుంది. మీరు టెక్నాలజీ లేకుండా కేవలం మీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ లేకుండా టెక్నాలజీ మీద డిపెండ్ అయితే మాత్రం ఆ కేసులు తెగవు, ఆ కేసులు ఎప్పటికీ మిస్టరీగానే ఉండిపోతాయి అంటున్నారు శంకరయ్య గారు. ప్రతి ఆఫీసర్, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రతి ఆఫీసర్ కూడా నేరం జరిగిన వెంటనే ఆ స్పాట్కి వెళ్ళి చాలాసేపు ఎంక్వైరీ చేయడమే కాకుండా ఓపిక ఉండాలి అంటూ అతని సర్వీస్ని చూపిస్తున్నారు. ఇది ఈ వారం శంకరయ్య గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్. I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe I Dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch